शिवाय गुरवे नमः। 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 అవిద్య ఎరుగబడకపోయిందా అంటే పోతే దేశకాలములచే అనంతమైనదై అలాగే ఉంటుంది. అవిద్య తెలిసిందా మృగతృష్ణాజలంలాగా మొదలే లేనిదై ఉంటుంది. బ్రహ్మమే తన యందు ఈ అవిద్య అనే సంవిత్తును ధరించి ఉన్నది. ఈ కారణం చేతనే బ్రహ్మచే అసత్య అయి ఉన్న అవిద్య యొక్క రూపం సత్యం వలె గోచరిస్తోంది. అవిద్య అనంతమైనది, అనేక శాఖలుగా విస్తరించి ఉంటోంది. జడమైనది, మనోహరమైనది, ఆసక్తి అనే రసము చే పరిపోషించబడుతోంది. మోహము అనే సమయంలో వికసిస్తోంది. దాని అభ్యంతరం మాత్రం శూన్యమే, అనేక రూపములుగా గ్రంథయుక్తమైనది. ఆసక్తుల పరంపరచే నిర్మించబడినదై సుదీర్ఘంగా విస్తరించి ఉన్నది. అత్యంత నిష్ఫలం అయినప్పటికీ వ్యర్థంగా అనేక ఫలముల గురించి అనేక ఆశా సందేహములను జనింపచేసింది. అది చిత్తమును మరిపించటంలో ఎంతో ప్రావీణ్యత కలిగి ఉన్నది. అయితే తత్వజ్ఞులు మాత్రం మొదలే లేదు, ఇహ ప్రశంసార్థం అంటే చెప్పుకోవాల్సిన అర్థం ఇంకోటి ఎక్కడుంది, లేనే లేదు అని అన్నారు. ఈ అవిద్య వాస్తవానికి రూపరహితం అయినప్పటికీ అత్యంత స్థూలంగా కనపడుతూ బ్రహ్మాండమంతా పూరించి ఉంటుంది. అనేక ప్రాణులచే వ్యాప్తమై ఉన్నది. అజ్ఞానం చేత ఉనికి పొంది ఉంటోంది. అతి దీర్ఘమైనది. దానిని అంధకారమయమగు రాత్రితో పోల్చవచ్చు. చిత్ర విచిత్ర వర్ణయుక్తమై ఉంది. గుణరహితం. శూన్యంలో విశాలాకాశం ధరించి ఉన్నది. జడత్వముచే అనేక కీడులు కల్పించగలుగుతుంది. ఆకాశంలో ఇంద్రధనస్సు వలె అత్యంత భ్రమయుక్తం, అవాస్తవం. ఈ అవిద్య జడతరంగములతో పూర్ణమై ఉన్నది. మలిన విలాసము అనే నిరుగుచే కప్పబడింది. ఉత్పత్తి క్షయం అనే చక్రావర్తనములతో వర్షాకాలపు నది వలె ప్రవర్తిస్తోంది. కర్కశమై శ్మశాన భూమి వలె సరే అశుభప్రదమై వెలుగుతున్నది. ఈ అవిద్య నిరంతరం అనేక ప్రవహించే జగత్తులను తన యందు కలిగి ఉంటుంది. రజోగుణం అనే ధూళితో ఈ అవిద్య నదీ జలం బహుకల్మషమై ఉన్నది. కాబట్టి ఒకడు స్వప్నంలో ఎంతకాలం సంచరించినా అందులో అతను పొందేదేమీ లేదు, పోగొట్టుకునేది లేదు. అలాగే ఈ జాగ్రత్త స్వప్నంలో చిరకాలం సంచరించినా కూడా ఇక్కడి నుండి తాను తన వెంట తీసుకువెళ్ళగలిగేది ఏదీ లేదు, ఇక్కడికి తెస్తున్నది లేదు. మరణకాలంలో ప్రతి జీవుడు దేహం ఇక్కడే త్యజించి ఎతటికో వెళుతున్నాడు కదా. అట్టి మరణ సమయంలో ఏ దృశ్య జగదాకార దృఢచిత్తం కలిగి ఉంటాడో, ఏ దృఢ సంకల్పం పెంపొందించుకొని చిత్తంలో ఘనీభూతంగా అవధరించి ఉంటాడో అవియే అతని పట్ల ఆ తదనంతరం కూడా జగత్ దేహాది రూపాలుగా ప్రతిష్ట పొంది ఉంటాయి. కాబట్టి మనకి అయితే చనిపోయినప్పుడు చూసుకోవచ్చులేండి, నేను అలా అనుకుంటూ చనిపోతానంటే అనుకోనిస్తాడా ఆయన? మగత ఏర్పాటు చేస్తాడు. నువ్వు అసలు అనుకోవటం కాదు, అసలు నువ్వు ఎవరిని గుర్తుపట్టలేని స్థితి ఇస్తాడు. ఎన్నో చూస్తూనే ఉన్నారు. మతిమరుపు రావటం లేదు, ఎన్నో రకాలు. కాబట్టి చివరిలో చూసుకుందాంలే అని రకరకాలుగా కనుక అనుకుంటే
కాబట్టి ఇప్పుడు మామూలుగా ఇక్కడ అర్థాలు పెడుతున్నారు. ఆసక్తుల పరంపరచే ఉంది నిష్ఫలము అయినప్పటికీ వ్యర్థంగా అనేక ఫలముల గురించి అనేక ఆశా సందేహాలు. ఈ స్తోత్ర పారాయణ చేస్తే ఈ ఫలితము, క్షేత్రానికి వెళ్తే ఆ ఫలితము, దానం చేస్తే ఈ ఫలితము, ఇలా రకరకాలు. వాటి వల్ల ఏమిటి ప్రయోజనం అనకూడింది. ఎన్నో చేశారు, ఎలా చేశారో తెలుసు. ఎన్నో క్షేత్రాలు వెళ్ళారు, ఎలా క్షేత్ర సందర్శనం జరిగిందో అది తెలుసు. అంటే ఎక్కడైనా నిర్మల మనసుతో ఆచరించగలిగారా? నిజంగా నిర్మల మనసుతో ఆచరిస్తే ఆ క్షేత్ర సందర్శనం కానివ్వండి, నది స్నానమా, ఇంకో స్తోత్ర పఠనమా మిమ్మల్ని తీసుకొచ్చి ఎప్పుడో స్థిరత్వంలో కూర్చొస్తే. నిర్మల మనస్సుతో చెయ్యలేదు కాబట్టే కదా ఇప్పుడు ఇంకా తిప్పలు. నిజంగా నిర్మల మనసుతో చేశారా? నేను అంటున్నానని మీరేమి ఇది చేయక్కర్లేదు. మీ మనస్సులకు మీకు తెలుసు ఎంత నిర్మలత్వంతో దానం కావచ్చు, ధర్మం కావచ్చు, ఒక పూజా కార్యక్రమమా, ఒక వ్రతమా, ఒక నోమా, ఏదైనా సరే మీరు ఆచరించినవి ఎన్నో ఫలితాలు మనకి ప్రతి వ్రతంలో ఉంటుంది. మరి వరలక్ష్మి వ్రతానికి ఆవిడకి జరిగినట్టు జరగలేదే, ఒక ప్రదక్షిణకి కాళ్ళకి అలా జరిగిందా? మరి ఎందుకు జరగలేదు? ఆవిడికి జరిగింది, మనకు కూడా జరిగితే జరగచ్చు, కానీ అలా జరగకపోయినా మనకి ఏదో డబ్బు కలిసి వస్తుంది ఇలాంటి ఆలోచనలు ముందరే. ఆవిడికి జరిగింది కాబట్టి నాకు కూడా జరిగి తీరుతుంది, నేను కూడా అంత శ్రద్ధాభక్తులతో చేస్తాను, నలుగురిని పిలుచుకుని ఆనందంగా అని అంటామా? అలా అనం కదా. లోభత్వం చూపిస్తాం వ్రతంలో, చూపించట్లేదు వ్రతాల్లో. అలా రకరకాలు. అంటే మన చిత్తం ఇక్కడ ఇంత చెప్పాను కదా, చిత్తంలో ఎన్నో. కానీ చిత్తంలో ఇంత చెత్త పెట్టుకుని ఏం లాభం? వ్రతం దగ్గర కూర్చుని అది లేదు ఇది లేదని అరుపులే, కేకలు, అసంతృప్తి కదా. పక్క వాళ్ళ మీద కోపం, మన మీద మన కోపం, ఇలా రకరకాలు కదా. నిజంగా ఒక సత్యనారాయణ వ్రతం అయినా సరే ఆ బ్రాహ్మడు అక్కడ కూర్చున్నాడు, పరమాత్మ అక్కడ ఏం చేశాడు అన్న నిజంగా స్ఫురణతో చేశారా? అంటే ఇవన్నీ కూడా ఏం ఫలితం ఇచ్చాయి మరి ఆలోచిస్తే? కానీ ఏదో ఒకటి లేని మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చాం అని సాటిస్ఫై అయ్యారు కాబట్టి సాధన ముందుకు వెళ్తుంది కదా. బాహ్య తృప్తి పొందారనుకోండి, ఇక తర్వాత ప్రయత్నం చేస్తారా? చెయ్యం. బాహ్యంలో లేదు, బాహ్యంలో తృప్తి ఉందా? లేదు కాబట్టి ఇంకా బాహ్యంలో ఆచరణలు. కానీ అమ్మయ్య అసలైనది తెలిసింది అని తృప్తి పొందేశారు. అది మీకు ఏమైనా ప్రయోజనాన్ని చేకూరుస్తుందా మరి? ఎందుకంటే ఇంకా బాహ్యంలో డాన్సులు చేస్తున్నారు కదా. ఎలా ఉంది అసలు? కర్కశమై శ్మశాన భూమి వలె అశుభప్రదమై ఉన్నది అన్నారు. లేదా అంత బాగుందండి బాహ్యంలో. అంటే వాళ్ళ ఒక మీరనే మాటలు అశుభమే, అవతల వాడు మిమ్మల్ని ఏమన్నా అశుభమే కదా. అదేమన్నా ఆనందంగా ఉందా? అందుకని అప్పుడప్పుడు శ్మశాన వైరాగ్యం, అందుకే శ్మశాన భూమిలా కర్కశంగా ఉంది. కర్కశమైన మాటలు విన్నా అన్న శ్మశాన వైరాగ్యం వస్తుంది కదా. కాబట్టి ఇదంతా కూడా అలాంటిదే. కాబట్టి స్వప్నంలాగా అంటే ఈ ప్రపంచంలో ఎన్నాళ్ళు తిరిగితే మటుకు ఏమిటి, ఏమీ ఉపయోగం లేదు. కాబట్టి చివరిలో ఏది పెంపొందించుకుంటాడు అంటే ఏం చెప్తామండి? ఒకటికి అయ్యి బాబా బిల్లు ఎంత అయిపోతుందో, నా ఆస్తి అంత ఇక్కడికి అయిపోతుందేమో అని లోపల అదే ఉంటుంది కదా. అయ్యో నేను ఎన్నో చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను అంటాడు. కానీ ఏ థాట్ లేకుండా చేయగలిగే శక్తి ఆయనకి లేదు. నేను చివరిలో ప్రయత్నం చేస్తాలేండి, ఎన్నిసార్లు చెప్తున్నట్టుగా 80 ఏళ్ళకి పోతానన్నాడు ఆయన. ఓ జ్యోతిష్కుడు నాకు చెప్పాడండి, అతని మాట నిజమే అవుతుంది, చాలా జరిగాయి కాబట్టి. చాలా జరిగాయి అన్నాడు కానీ అన్ని జరిగాయి అన్నాడు అనడు మళ్ళీ. సరే ఇది జరుగుతుంది కాబట్టి 1 సంవత్సరం సరిపోతుంది అనుకుంటాను నేను, అప్పుడు కొంచెం మనం చేసుకుంటే. కాబట్టి 79 వచ్చాక ప్రారంభం చేస్తాను. సరే బతుకున్నావు కరెక్టే, కాదని అనట్లేదు. 79లో ఇంకా నువ్వు చేసేది ఏంటి అక్కడ?
79 ఏళ్ళు ప్రపంచంలో బతికి ఆ సంవత్సరం అడుగు నేను చేసి తీరుతాను అంటే వచ్చేస్తుందా? కాదు. మోక్షం అంత తేలిగ్గా ఉంటే ప్రతి వాళ్ళు అదే పొందేవాళ్ళు కదా. 80 ఏళ్ళకి 90 ఏళ్ళకి కూడా చక్కగా ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు బోడు మందిని మనం ఏదో రీల్స్ లోనో లేకపోతే టీవీలోనో చూస్తూ ఉంటారు. మరి వాళ్ళందరూ మోక్షం పొందట్లేదే పాపం. వాళ్ళకి మోక్షం అన్న వాసనే తెలియదు కదా, తెలియపరుస్తాడు ఆయన. తెలియదు. లేదు. కాబట్టి చిత్తంలో ఘనీభూతంగా అవతరించి ఉంటాడో అదే. కాబట్టి జగత్ అంటే ఈ పాంచభౌతిక రూపం కాదు, మనస్సు యొక్క జగత్ భావన వైచిత్ర్యమే అసలైన ఈ జీవునికి సంబంధించిన జగత్తు. అట్టి జగత్ మనోవైకల్యం అనుసరించి మృత్యు తదనంతరం కూడా సంసారం ఆ జీవుని పట్ల కొనసాగుతూనే ఉన్నది. మనస్సు యొక్క సంకల్పంలే చిదాకాశం నందు ఈ నగర భూమి ఆకాశ తదితర జీవుల గుణముల వ్యవహారముల రూపంగా జీవునికి అనుభూతమవుతాయి. అసంఖ్యాకములు సర్వ భౌతిక జగద్రూపంగా కనిపిస్తాయి అవే. అలాగే మనోసంకల్ప పరంపర భ్రాంతి చేతనే సిద్ధలోకములు ఆకాశంలో పరస్పరం భాషించకపోవటం కూడా. ఆయా లోకాలు వాటిలో ప్రాణి సమూహాలు ఆయా ప్రాణుల సంబంధ బాంధవ్యాలు అంతా సంకల్ప సమూహ ప్రభావములే. శుభ అశుభకారకములకు శాస్త్రోక్త లోకములు అన్ని కూడా భోగ్యకారకమైన స్థిరమైన మనస్సు యొక్క పరిణామమే. ఈ గోడలో ఇట్టి స్థూలత్వం దర్శించటం నుండి సిద్ధలోకములలో భోగముల వరకు అంతా మనోపరిణామమే. స్వప్న మనోరథాదులలో సమస్త పదార్థములు మనస్సు యొక్క పరిణామములే. జాగ్రత్త కూడా అంతే. సృష్టి దృశ్యము కంటికి పంచభూతములుగా ఆనందంగా కనపడుతోంది, భాషించవచ్చుగాక. అయినప్పటికీ సృష్టి ఆది యందు ఏకైకమగు బ్రహ్మము మాత్రమే ఉన్నది. ఇప్పుడు కూడా వాస్తవానికి బ్రహ్మమే. బహువిధములుగా మనోసంకల్ప ప్రభావం చేత నీలో బ్రహ్మం లేకపోతే ఇంకా నువ్వు మనస్సంకల్పాలు ఏమున్నాయి? కాబట్టి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ సత్ ఏవ అన్నారు వేదవాక్కులు, అదే చెప్తాయి. బ్రహ్మమునకు వేరుగా ఏది ఎక్కడ ఏ సమయం అందునూ లేనే లేదు. ఇక జగత్తు బ్రహ్మమునకు వేరుగా ఉండి ఉండటానికి కారణమే లేదు. ఈ అనంత జగత్తులన్నీ కూడా అసత్ రూపంలే. ఏ ప్రకారంగా ఏవేని మనసుచే కల్పించబడుచున్నాయో అవన్నీ ఆయా రీతులుగా చైతన్యం నంది ఉన్నవే. ఓ సభికులారా, ఈ జగత్తు మీ ఊహకు అందునది కాదు. ఎందుకంటే ఊహయే ఈ మీ జగత్తు యొక్క వాస్తవ రూపం కనుక. ఇంకా ఇక్కడ విచిత్రం ఏమిటి? స్వప్నంలో చిత్ర విచిత్రాలు కనపడినాయి కదా అని మనం ఆశ్చర్యపడుతున్నామా? లేదే. అలాగే ఈ జగత్తు కూడా ఐందవుల మనస్సు యొక్క మననం చేత గొప్ప గొప్ప బ్రహ్మాండాలు నిర్మించేశారు. ఎవరు ఐందవులు? ఎవరు? అలాగే ఈ సభికులలో ఏ ఒక్కరైనా సరే తీవ్ర సంవేగయుక్తముకు సంకల్పం చేత ఏకరసాభ్యాసం చేత ఆ ఐందవ న్యాయాన్ని అనుసరించి తమ తమ ఇచ్ఛానుసారంగా శూన్యాకాశంలో నగరాలు సృష్టించగలిగే మనోశక్తిని కలిగియే ఉన్నారు. అంతేకాదు, ఎవరైతే శూన్యాకాశంలో నగరాలు సృష్టిస్తారో వారు దేహం త్యజించిన తర్వాత కూడా ఆయా సంకల్ప నగరాలు అదే రీతిగా కొనసాగగలవు. కాబట్టి మీరు అలా సంకల్పిస్తానని అంటే సంకల్పం అంత తేలిక. అలాగే నాకు అనుబంధాలు ఉన్నాయి అని సంకల్పించడం చేత జగత్తులో ఆ ద్రష్టకు తదితర జనులతోటి అనేక అనుబంధాలు కొనసాగుతూ ఉంటాయి. దేహం ఉన్నప్పుడు దేహ అనంతరం కూడా ఎవడైతే పూర్వకాల ఉపాసన సిద్ధమై ఈ ప్రపంచము ఉన్నది, ప్రపంచం భావనను అనుసరించే అనుభవం అవుతోంది. కాబట్టి స్వసంకల్పిత ప్రపంచమే ప్రాప్తిస్తోంది అనగా నా ఊహ చేతనే ఇది పొందబడుతోంది అని ఈ రెండు ఒకే సమయంలో సత్యమే అనుకుంటూ ఉంటాడు. అతడు అట్లే అంటే ఇంకా పెద్ద కన్ఫ్యూజ్ అవ్వక్కర్లే. వాడు ఎలా అనుకుంటే అలా ఉంటుంది. చెప్పాను కదా, ఇష్టం ఉంటే ఒక రకం, ఇష్టం లేకపోతే ఇంకో రకం. అలాగే నరకము మొదలైన లోకములు కూడా
దుఃఖం కలిగింది కాబట్టి నేను అనుభవిస్తానని అన్నాడు కాబట్టి నరకం వచ్చింది. చేయటం ఎందుకు, ఏడవటం ఎందుకు, నరకాన్ని తలుచుకోవటం ఎందుకు? ఎవరు అనుకోరు కదా స్వామి నరకలోకం చేరాలి అని. పాపకార్యాలు చేసిన వాడు అనుకుంటాడా? అనుకోడు కదా. ఎందుకు అనుకుంటాడు వాడు? కానీ వాడికి తెలుసు నరకం పొంది తీరుతానని ముందే తెలుసు. వాడు భావన ఉండదు నేను పాపం చేశానని. కనీసం అప్పుడు చేయకపోయినా కాస్త ఒంట్లో బాగాలేకపోతే అప్పుడు గుర్తొస్తాయి వరుసగా లిస్ట్. అప్పుడు వశిష్ఠుల వారు చెప్తారు, పుణ్యలోకాల అస్తిత్వ బుద్ధి పుణ్య కార్యముల అనుష్ఠానం చేత లభిస్తాయి. పాపాచరణ చేత పాపలోకముల పట్ల అవి ఉన్నాయనే అస్తిత్వ బుద్ధి లేకపోయినప్పటికీ సృష్టి యొక్క స్వభావంతో సిద్ధిస్తాయి. నువ్వు అన్నా అనకపోయినా అబ్బాయి లేవండి అని అన్నాడు అనుకుందాం, అయితే మడుగు లేకుండా పోతాయి, నువ్వు అనుభవించకుండా పోతావా? చిన్నదైనా సరే చెప్పా కదా, పక్కింట్లోంచి పువ్వు కోసుకొచ్చినా అది దొంగతనమే, దానికి ఫలితం అనుభవించవలసిందే. దొంగతనంగా నువ్వేది చేసినా ఆవగింజ దొంగిలించినా సరే అది దొంగతనం. ఎందుకంటే నీకు తెలుసు మనసులో అది దొంగగా చేస్తున్నానని. మంచినీళ్ళైనా సరే, మరి మంచినీళ్ళు కూడా మన పక్కకు పోయి తాగామనుకోండి దొంగగా, అంటే నీ మనసులో ఏదో తప్పు చేస్తున్నానన్న భావనతో కదా చేస్తున్నావు. నీ మనసులో భావనే అలా అని నేను నిజమే ఏం పర్వాలేదండి వీడిని కొడతాను అదే పాపం కాదని కొడతారా? అప్పుడేమైతే వాడు అప్పుడు మళ్ళీ కొడతాడు అవతల వాడు. సరిపోయింది చెల్లి నా మనసులో భావన లేదండి వాడిని కొట్టినప్పుడు అన్నారు. వాడికి కూడా అంతేనండి, అది వెంటనే జరుగుతుంది అనమాట. అప్పుడు పాపానికి పరిష్కారం. అందుకని ఏమండి నేను భావన లేకుండా తప్పు చేశానండి అన్నారు అనుకోండి, లోపల ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడిలో కూడా లోపల ఉన్నవాడు ఉన్నాడు కదా, వాడు వెంటనే ఫలితం ఇస్తాడు. అంతేగాని ఆయన ఎవరో చెప్పినట్టు రెండో చెంప ఎవడన్నా చూపిస్తాడండి కొట్టండి అని? ఎవ్వరు చూపించారు. అదేదో అలా వచ్చింది ఒక నానుడు, అంతేగాని నిజంగా ఆయన చూపించాడా? ఎవరైనా మళ్ళీ కొట్టారా అంటారా? కొట్టు చూసుకుంటా అంటారు. అందుకని ఇక్కడ ఇలా చదివాం కాబట్టి మనసులో భావన లేకుండా నేను చక్కగా తప్పు చేస్తాను అని అనుకుంటే మనసులో ఉన్న దేవుడు మనసులో ఏం లేకుండా అంటే మనసులో బ్రహ్మ ఉన్నాడు కదా, వాడు ఊరుకుంటాడా? వాడు చిట్టా రాస్తాడు, ఎప్పుడు ఇవ్వాలా అప్పుడు. కాబట్టి పుణ్యం వలన సుఖప్రదమైన లోకాలు సిద్ధించడం ఎంత అత్యాస కదా. ఎందుకంటే ఏ పుణ్యంలో మీకు భావన లేకుండా ఎప్పుడు చేశారు పుణ్యం? పుణ్యం వస్తుందని చేశారన్నాకనే పోయింది. అందులో కొంచెం పాపం లేదు, పాపకార్యంలో ప్రభావం చేత దుఃఖకరములకు పాపలోకాలు ప్రాప్తిస్తాయి. మరి చేశారు కదా, చేసినప్పుడు తెలియదు అది పాపం అని తెలుసు, తెలియకుండా చేశారా? ఒకటి అయ్యే వరకు ఇంకోటి చెయ్యము అని అనుకున్నారు, అది నిజం, అది కరెక్ట్ అని మీకు మీరు ఎలా నిర్ణయించుకుంటారండి ఏదైనా సరే? అది కరెక్ట్ ఎలా అవుతుంది? గురు దర్శనం దొరికే వరకు ఎక్కడికి వెళ్ళదలుచుకోలేదని ఒకళ్ళు నిర్ణయించుకున్నారు, అది కరెక్ట్ అని మీరు ఎట్లా భావించారు? అదే దానివల్ల గురు దర్శనం లభిస్తుందని మీరు భావిస్తారా? అదే చేయవలసిన కర్తవ్యం. అలా అనుకుంటే ఎవరికి నష్టం? కాబట్టి నిర్ణయాలు తీసుకుంటున్నాము అన్నప్పుడు ఆ నిర్ణయము కరెక్టా కాదా చూసుకోవాలి. ఆ యోచన లేనప్పుడు గురువునే ప్రార్థించుకోవాలి మనసులో అయినా సరే. అంతేగాని ఏవో నిర్ణయాలు తీసుకుని మేము ఈ నిర్ణయాలు తీసుకున్నామండి అన్నారు అనుకోండి, ఆ నిర్ణయం కరెక్టే ఎలాగా? ఎందుకు అనవసరమైన నిర్ణయాలు? నిర్ణయం వల్ల సాధన జరుగుతుందా? కాబట్టి దృఢ నిర్ణయాలు సాధన కోసం ఉపయోగించాలి, బాహ్య వైపు ప్రవర్తించకుండా ఉపయోగించుకోవాలి.
కాబట్టి ఇక్కడ నేను మీ అందరూ కూడా మీ నిర్ణయాలు కానివ్వండి, మీ భావనలు కానివ్వండి, ఏదైనా సరే అది సరి అయినదే అని మీరు ఎలా నిర్ణయించుకోగలుగుతారు? నిర్ణయించుకోలేనప్పుడు ఆ యొక్క భావనని కానివ్వండి, ఏదైనా సరే మీ మనసులో ఏర్పడిన దాన్ని గురువు పాదాల వద్ద వదిలివేయాలి. వదిలివేసి అమ్మ కాపాడో రక్షించో మీ అనుగ్రహం ఏదో ఒకటి అలా అంచుకోవాలి. అంతేగాని ఒక నిర్ణయం తీసేస్తున్నాను అని గదిలో తలుపు వేసి కూర్చుని గురువు గారు గట్టిగా సరదాగా చెప్పిన నిర్ణయాలు ఎప్పుడు కూడా నా అంతటి నేను కఠిన నిర్ణయాలు తీసుకున్నాను అని భావన చేసుకోరాదు. ఆ కఠిన నిర్ణయం వల్ల ఏమిటి నీకు పొందుతున్నది? కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కఠిన నిర్ణయాలు కానివ్వండి, మళ్ళీ మీరు శిక్షించుకోవాల్సింది దోషం చేసినప్పుడు వెంటనే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. తప్పకుండా ఆ దోషం తెలిసినప్పుడు ప్రాయశ్చిత్తం వెంటనే చేసుకోవాలి. ఒకసారి చేస్తున్నాం మానేయటం కాదు. కాబట్టి ప్రాయశ్చిత్తం ఏమిటి అని ఆలోచించాలి. ప్రాయశ్చిత్తమే మళ్ళీ గురువు అనుగ్రహం కోసం ప్రయత్నించడం, ప్రార్థన చేయటం, సాధన చేయటం. అంతే తప్ప అవి చేయటం మానేసి నేను ఈ నిర్ణయాలు తీసుకున్నానంటే గురువు ఏమైనా చప్పట్లు కొడతాడా? అస్సలు చప్పట్లు కొట్టాడు. నీ నిర్ణయం అది, నువ్వు తీసుకున్నాను అన్న. నువ్వు నిర్ణయం దాంట్లో గురువుది ఎక్కడుంది అక్కడ? కదా గురువు ఇంకో భావన పెట్టుకున్నావు కాబట్టి అలాంటి నిర్ణయాలు. గురువు గురించి ఒకటి అనుకోవటం కానీ ఇంకోవటం కానీ అసలు ఏదైనా అనుకోవటం అనేది నీ దగ్గర జరిగింది. జరిగి దానిని ఇంకో దానిగా నువ్వు భావిస్తే అర్థం ఉందా? ఫలితం ఉందా? అది ఇక్కడ చెప్పలేదు. కాబట్టి జ్ఞానం యొక్క అభ్యాసం చేత సర్వమునకు కేవల సాక్షిత్వము, సర్వరాహిత్యము, సర్వాతీతత్వము అనే మోక్ష చేసిన రూపంగా గల మోక్ష స్థితి పొందటం, ఈ మూడు కూడా అప్రతిహతమైన ప్రాకృతమైన బ్రహ్మదేవ సంకల్ప సిద్ధాంతంలో ఉన్నాయి. కాబట్టి ఆయన చెప్పేశాడు అంతే, నీకు పుణ్యం చేస్తే పుణ్యం వస్తుందిరా అన్నాడు. పాపకార్యాలు చేస్తే అది జ్ఞానం యొక్క అభ్యాసము చేత, అంటే అభ్యాసం అది చెయ్యాలి. అంతే తప్ప ఏదో ఒకటి దొరికింది కానీ అంటే నీ నిర్ణయాన్ని నువ్వు మార్చేసుకుంటే, దేనికోసం మార్చుకున్నారు నిర్ణయాన్ని? బాహ్యమైన దాని గురించి మీ యొక్క నిర్ణయంలో వచ్చింది, దాన్ని దేని కింద కన్వర్ట్ చేసుకున్నారు? మనకు అనుకూలంగా కన్వర్ట్ చేసుకున్నాం. అప్పుడు భావమే, అప్పుడు కూడా భావమే కదా. అప్పుడు దాని గురువు ఎందుకు కాబట్టి ఏదేది సిద్ధించాలనుకున్నా సిద్ధిస్తున్న సంకల్పము అందుకు సంబంధించిన ప్రయత్నము ఈ రెండే. కాబట్టి సంకల్పము అందుకు సంబంధించిన ప్రయత్నం ఉండి తీరాలి. అంతే తప్ప నిర్ణయాలు చేసేసుకున్నాను కదా అని నీ ప్రయత్నం ఉన్నదా? సంకల్పే నిర్ణయమే నా ప్రయత్నం అంటే అబద్ధం. కాబట్టి అందుకు సంబంధించిన ప్రయత్నము ఈ రెండే ఆయా ఫలములకు కారణాలు అవుతాయి. సంకల్పం అనుసరించే సర్వము సిద్ధిస్తాయి. ప్రయత్నం ఉండాలి, కేవలం నిర్ణయాల వల్ల జరగదు. ఒకటి సిద్ధించాలని సంకల్పించాడు అనుకోండి, ఇంతలోనే ఈ లోకంలో ఆది వ్యాధులు వచ్చి పడుతున్నాయి. అన్నిటినీ మింగివేయగలిగే మృత్యువు అనబడే అతి విచిత్రమైన జగత్ సంఘటన ఈ జీవుణ్ణి సర్వదా వెంటనంటియే ఉన్నది. ఈ విధంగా అతని సంకల్ప ప్రయత్నములు మృత్యువుచే ముగింపు చేసి వేయబడుతున్నాయి కదా. మరి ఎలా స్వామి అన్నాడు రాముడు. రామచంద్ర, ఈ జీవునికి మృత్యువు వెంటనంటి ఉన్నమాట పరమ సత్యం. అయితే మృత్యువుతో ఏది ముగియటం లేదు. ఎలా అంటే ఒకడు గాఢ నిద్రకు ఉపక్రమించి కొంతసేపు అయిన తర్వాత నిద్ర లేచినంత మాత్రం చేత అతని ఆశయాలు, గుణములు, స్వభావం మొదలైనవి మారిపోతున్నాయా? లేదే. ఈ జీవుడు ఏ సంకల్పం కలిగి ఉంటున్నాడో, ఏ ప్రయత్నశీలుడై ఉంటున్నాడో అతడు దానినే పొందుచున్నాడు. ఈ మనుషుడు దేనిని ఎంతెంత వరకు సంవేద్యత్వం నిర్వర్తిస్తూ ఉంటాడో అనుకుంటూ ఉంటాడని, దానిని అనునిత్య సంకల్పన పరంపర యొక్క ప్రభావం చేత ఈ దేహం ఉన్నప్పటికీ లేనప్పటికీ అనుభవించే తీరుతాడు. కాబట్టి దేహం లేకపోయాక ఏమిట్లే అంటే ఆ మూర్ఖతలు ఏమంటాడు, ఏ దేహంతో అయితే అండి ఇప్పుడైతే అనుభవించాను కదా, నీకేమన్నా రాసిచ్చాడా? ఏమి రాసేయడు.
నువ్వేం అనుభవిస్తావో ఎవరికి తెలుసు? మరుక్షణంలో నీ దేహం నీకు సహకరిస్తుందని నువ్వు అనుకోగలవా? లేదమ్మా. ఏదైనా సరే సత్ గాని అని గాని అసత్ అని గాని స్వసంకల్పానుసారమే అనుభూతమవుతుంది. ఇంకొక విషయం, ఈ దేహం అంతా కూడా మనోమయమే. భౌతిక దేహానికి మరణం ఉన్నది కానీ, అందుకనే కదా వాడు ఓ డబ్బులు డబ్బులు అని చనిపోతే ఏమైంది? పాముగా పుట్టాడు, మేకగా పుట్టాడు, రకరకాలుగా పుట్టే ఉన్నాడు. అలాగే ఉన్నాడా? చచ్చిపోలేదు. ఏ కొడుకుల కోసమే అన్నాడో ఆ కొడుకుల పరంపర వల్లే చచ్చిపోయాడు. వేరే వాళ్ళు చంపలా, వాళ్ళే కదా చంపారు. లేదా పాముని అయ్యో మా తండ్రిని లోపల పెట్టుకుంటారా? ఈ జీవుడు ఏ ఏ భావాలతోటి ఈ దేహాన్ని త్యజిస్తున్నాడో ఆ భావాలతోటియే మరొక దేహాన్ని చిదాకాశమునందు అంటే మళ్ళీ పొందుతాడు. పుణ్యకార్యములు నిర్వర్తిస్తున్న జీవ సంవిత్తు చిదాకాశమయములై ఉన్న శుభలోకములను అక్కడికక్కడే పొందుతుంది. అలాగే పాపకార్యం అనుసరించినట్టు జీవ సంవిత్తు చిదాకాశములై ఉన్న అశుభ లోకములను అప్పటికప్పుడే పొందుతుంది, సుదీర్ఘకాలం అనుభవిస్తుంది కూడా. అనగా సత్కర్మ ఉపాసన మొదలైన వాటితో శుద్ధమైనట్టి జీవ చైతన్యము సూక్ష్మ రూపములకు సిద్ధలోకములను పొందుతుంది. అదే రీతిగా పాప సంబంధమైన ఆచరణం గల జీవ సంవిత్తు అక్కడికక్కడే నరకము అని చెప్పబడే అనేక దుఃఖ పరంపరలను పొందుతూ వాటిని అనుభవిస్తూ ఉంటుంది. పాపముతో కూడిన ఆచరణముచే దుఃఖము అనివార్యం. కాబట్టి పాపాలంటే అతి చిన్నది కూడా పాపం కింద ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే ఇది చిన్న పాపమే కదండి, చిన్నదే వస్తుందంటే చిన్నది కలిపి ఎంత అయింది? పెద్దగా అవ్వలేదు. కాబట్టి అనుభవించడం ఏమవుతుందండి? అనుభవించాల్సింది. చిన్నదే కదా అంటే చిన్న సూదితో పొడుస్తాడు. చిన్న సూదితో పొడిస్తే నొప్పి ఉండదా? ఉండదు ఏంటండి? మరి ఏదో ఒట్టుకెళ్ళ గుర్తు తీసేస్తాడా? చిన్నదే కదండి నేను చేసిందంటే నువ్వు అబ్బా అనే వరకు గుర్తుతూనే ఉంటావు. అంటే అనుభవించేది ఎలా ఎంత తీవ్రతరమో చెప్పడానికి ఇది జోగ్యానికి కాదు, అలా ఉంటుంది అనుభవం అనేది. అది పొయ్యాకే ఉంటుందా? లేక ఇప్పుడు బతుకున్నప్పుడే ఎంతమందిని చూడటం లేదండి, వాళ్ళకి మాట రాదు చెప్పడానికి, అవస్థ ఏదో ఉంటుంది లోపల, చెప్పడానికి పలుకు లేదు. పలుకు తీసేశాడు ఆయన. కొన్నాళ్ళు కన్నీళ్లు కారుస్తారు చెప్పలేకపోతున్నందుకు. రాసి చూపిద్దామంటే చేతులు సహకరించవు, ఏది ఉండదు. ఎంతమందిని ఇలాంటి వాళ్ళని చూడలేదు. కొంతమందికి జ్ఞాపక శక్తి మొత్తం పోతుంది, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అన్ని జవసత్వాలు బాగానే ఉంటాయి కానీ అసలు ఇది పోయింది. అప్పుడు అది కూడా ఎంత నరకం అండి. ఉన్నవాళ్ళు వాళ్ళని సరిగ్గా చూస్తారా? వాడి అదృష్టం బాగుంటే ఉన్నవాళ్ళు కొడుకులు కావచ్చు, కోడళ్ళు కావచ్చు, కూతుర్లు కావచ్చు కొంచెం ప్రేమగా చూస్తారు. కూతుర్లు మటుకు చూస్తారని ఎక్కడుందండి గ్యారెంటీ? వాడు అదృష్టం అంతే. పుణ్యమా పాపమా వాడు చేసిన దాన్ని బట్టి వాడికి లభిస్తూ ఉంటాయి. అప్పుడు ఎంత పోని ఉన్నవాళ్ళు దయతలిచి అయ్యో అని ఏదన్నా చేద్దామన్నా ఎవరు చేయగలిగింది ఏమన్నా ఉంటుందా? ఎవ్వరు చేయగలిగేది ఏమీ ఉండదు. వాడు అనుభవించవలసిందే. ఎంత చూస్తున్నా వీళ్ళు బాధపడ్డా ఏమీ ప్రయోజనం ఉండదు. ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? అలాంటివి చూడలేదా? ఎంత యాతన. బెడ్ రీడన్ అంటే అదేమన్నా సుఖమా? చేసేవాళ్ళకే కష్టము అని అంటే చేసేవాళ్ళకన్నా వాడి బాధ వర్ణనాతీతం. చేసేవాళ్ళు ఓపుకుంటే చేస్తారు, లేదా ఒక మనిషిని పెడతారు డబ్బులుంటే, లేదా ఏదో ఒకట్లో తప్పదు కాబట్టి చేస్తారు, ఏదో ఒక రకంగా చేస్తారు అనుకుందాం చేసేవాళ్ళు. కానీ వాడి బాధ అది అవసరమా మరి తీరిగ్గా కూర్చుని? కాబట్టి పాపములు చేయరాదు. ఎందుకు నేను దొంగగా చేసే పని కూడా ఎందుకు చెప్తానంటే, చాలా మంది ఒక ఊహ ఏమంటుందంటే తెలియకుండా చేసేది పర్వాలేదులే అన్న ఈ యొక్క భావన ఉంటుంది. అది దోషం కాదేమో అనుకుంటారు. కానీ ఒకరి పట్ల మనం ఒక భావనతో దోషభావంతో చేసేది దోషం కాక ఏమవుతుంది?
కాబట్టి అందుకే ఆ మామూలు అంటే మీ యొక్క బంధువులు అనండి ఇంకోటనండి వాళ్ళందరి పట్ల చేసిన దోషం ఒక ఎత్తు అయితే గురువుల పట్ల మీరు భావంతో చేసే దోషము ఏ విధంగా పోతుంది? మళ్ళీ గురువు అనుగ్రహిస్తే కానీ పోదు. అందుకనే మిమ్మల్ని అత్యంత జాగరూకులై ఉండమనేది ఎందుకు? ఎందుకంటే గురు సేవ చేస్తున్నాం అంటున్నారు కాబట్టి భావరహితంగా చేయండి, ఆనందంగా చేయండి, ఇష్టపూర్వకంగా చేయండి. అంతేగాని ఇక్కడ బలవంతం ఉంటుందా? కాబట్టి ఇష్టపూర్వకంగా ఇష్టమైనదే చెయ్యండి. భావరహితంగా చేసినప్పుడు ఆ సేవ మీ యొక్క కర్మలనే ఏం చేస్తుందో అది చేస్తుంది ఆ సేవ. ఈ నేను సేవ చేస్తే నా కర్మ పోతుంది అన్న భావన కూడా మీలో ఉండరాదు. అది స్టార్టింగ్ స్టేజ్. ఇప్పుడు కూడా భావంతో చేస్తే కష్టం. కాబట్టి సేవ చేయమని గురువు అడుగుతారా? సేవని మనపూర్వకంగా నువ్వు చేస్తే అది సేవ అంటారు. గురువు చేస్తే ఆజ్ఞ కదండి. నువ్వు ఫలానా చెయ్యంటే ఆజ్ఞ అది. అది తప్పించుకోవడానికి లేదు. అది అప్పుడు ఆజ్ఞ అవుతుంది తప్ప సేవ అవ్వదు. సేవ అవుతుందా? మీ మనస్సులో స్ఫురణ వచ్చి మీరు చేయగలిగింది సేవ అంతే తప్ప గురువు చెప్పిన తర్వాత మీరు చేస్తే అవునా కదా? కాబట్టి గురువు చెప్తే చేస్తాము, మీరు చెప్పండమ్మా మేము చేస్తాము, ఈ మాటలు నేను ఎప్పుడైనా వాటిని ప్రోత్సహించానా? అది సేవ అవ్వదు. మీరు సేవ అనుకున్నప్పుడు అది ఎలాంటి సేవ? అలా ఉండాలి భావరహితంగా. మీ స్ఫురణ అంటే మీకు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది కదా, లేకపోతే లోపల భయం ఉండదు. చూడండి కాళ్ళు వస్తారంటే భయపడతారు కదా. భయం ఎందుకు? తెలుసుకుని చేసుకోవటంలో దోషం ఉందా? చెయ్యాలని ఉంది, ఎలా చేయాలో తెలుసుకోవటంలో దోషం ఏంటి? తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారా? అబ్బాయి తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యం. ఎందుకు? ఒక భయం, దొంగ భయం. మళ్ళీ మొదటికి వస్తే ఏం చేయాలంటే మూలానికి వస్తే ఇష్టం లేదు. ఇష్టం ఉంటే తెలుసుకుని చెయ్యరా? కాబట్టి మాకు తెలుసుకోవడానికి కూడా మేము అసలు ప్రయత్నమే చేయమండి. ఎందుకు వచ్చిన వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేస్తున్నారుగా చేసుకొని ఇవ్వండి. ఈ భావన ఎంత దోషం అండి? ఇక్కడ ఉంది కదా, ఎవరు లేకపోతే అప్పుడు చేద్దామండి, అప్పుడేం నువ్వు చేసేది చేసుకుంటారు. మీ మనసులో భావన బట్టే నీకు సేవ కూడా దొరుకుతుంది. అంతేగాని మనసులో ఒక భావన ఉంటే నీకు సేవ చేసే భాగ్యం దొరుకుతుందా? అందుకని సేవని భాగ్యం అన్నారు తప్ప వేరే అన్నారా? ఎందుకు హనుమంతుడు ఈ రోజు కూడా చెప్పుకుంటున్నారు? దాసభక్తి ఎంత గొప్పదో ఎందుకు చెప్పారు? లేదా హనుమంతుడు శివుడే అవతారాన్ని కదా మనకు తెలుసు. శివుడికి ఏం అవసరం అండి రాముల వారికి చేయడానికి? ఇద్దరు సమానులే కదా, మరి ఎందుకు చేశాడు? దానికి సమాధానం కూడా ఏవో సమర్థింపు చెప్పడం తప్ప. అది కాబట్టి పాపాలు పుణ్యాలంటే అర్థమైంది కదా. కొంచెం అన్నా భావరహితంగా చెయ్యండి పాపాలు కూడా. సత్సంగంలో ఉన్నారు, సాధన చేయండి. సాధన చేస్తే మీ వల్ల పాపాలు జరగవా అంటే తెలుస్తుంది నీకు. ఇది పాపం నువ్వు చేస్తున్నావు, చెయ్యకు అన్న స్ఫురణ కలుగుతుంది. దానిని గనక ఎవడైతే యాక్సెప్ట్ చేస్తాడో వాడు పాపరహితుడు అవుతాడు. ఏం పర్వాలేదని దాన్ని కొట్టి పారేస్తే ఎక్కడున్నావమ్మా గొంగళి అంటే వేసిన చోటే అంటారు చూసారా. అందుకని సాధన ముందుకు వెళ్ళదు. ఎందుకంటే పాపం పాపము నీకు అడ్డం, అదే పెద్ద స్పీడ్ బ్రేకర్. కాబట్టి పాపం చేసిన వాళ్ళు అక్కడే ఉంటారు, చేస్తూనే ఉంటారు, సాధన వెళ్ళదు ముందుకి. అంటే పరిపూర్ణత్వం పొందని సాధన దేనికి? పరిపూర్ణత్వం పొందాలి కదా, దానిలో సిద్ధి పొందాలి. కాబట్టి ఓ జనులారా, మీరు పాపకార్యములను సర్వదా విరమించియే ఉండాలని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే పాపంతో కూడిన ఆచరణముచే అశుద్ధత్వం సంతరించుకునే జీవ చైతన్యం పొందుతున్న అనేక దుస్థితులకు అంతులేదని మేము గమనించి చెప్తున్నా ఉన్నారు. పాపాచరణ గల జీవులు అనేక దురవస్థలతో కూడి అనుభవాలను పొందటం జరుగుతోంది. ఈసడించుకుంటారు సొంత పిల్లలే. ఏ బంధువులకి మేమంటే ఇష్టమన్నారా, ఆ బంధువులు ఈసడించుకుంటారు. అదంతా నీకు కనపడుతూనే ఉంటుంది, నువ్వు వింటూ ఉంటావు. ఎంతటి నరకం అండి.
అప్పుడు నువ్వు చేయగలిగింది ఏముంది? నీ పాపమే నేను అలా పరిస్థితుల్లోకి నెట్టి వేసింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. రెండు తిరుగలి రాళ్ల మధ్య వలె రెండు పర్వతాకార చక్రముల మధ్య నలుగుతూ ఉండటం, అంధకారమయమగు నూతులలో ప్రవేశించి ఇరుక్కొని ఎంత గీపెట్టినా బయటికి రాలేకపోవడం, జలరహిత విస్తార ప్రదేశంలో ఇవన్నీ నరకాలు చెబుతున్నాడు ఆయన. అమితమైన దాహంతో చిక్కుకొని పోవటం, భయంకరమైన బాహు సమూహములచే ప్రహారాలు దెబ్బలు తినటం, మేఘాలు గర్జిస్తూ ఉండగా అగ్నివర్షం కురిపిస్తూ ఉంటే దాహంతో అతి దారుణంగా తప్పిస్తూ ఉండటం, సలసలా కాగే ఇనుప లోహ స్తంభాలను కౌగలించుకోవలసి రావటం, పాశములచే బంధించబడి నిస్సహాయులై నేలపై పడిపోవటం, అతి వేడిచే కాగే ఇనుప మూటలను నెత్తిపై పెట్టుకుని మోయటం, కాకులు పొడిచి పొడిచి బాధిస్తూ ఉంటే కదిలే తత్తువ లేక కోలికేకలు వేయవలసి రావటం, ఆకలిగొన్న క్రూర ప్రేత సమూహములు మీద పడి రక్తం పీల్చి పీల్చి పిప్పి చేయటం, అవయవములు ఛేదించబడగా కణకణలాడే కొండ శిలలపై పడి ఉండటం, రక్తము చీమలు అంటే చీముల మధ్య బురదతో ఇరుక్కుని కొట్టుకోవటం, ఏనుగు మొదలైన జంతువుల కాళ్ళ కింద పడవలసి రావటం, పక్షులు మీద పడి పీక్కు తినటం, ఇవన్నీ కూడా చూడండి ఎంత భయంకరమైనవో. అనుకోవచ్చు ఏమండి పోయాక అవన్నీ అంటే అప్పుడు నీకు స్ఫురణ ఇస్తాడు, నువ్వు చేసిన పాపములన్నీ నీకు కనపడుతూనే ఉంటాయి, అప్పుడు ఏడిస్తే ఏం లాభం? ఎందుకంటే నీకు ఇచ్చాడు, స్పృహ ఇచ్చాడు, నువ్వు చెయ్యకురా, పాపములు చెయ్యకు, చేస్తే నువ్వు అనుభవించవలసి రావడం ఏదో రకంగా నీకు తెలుస్తూనే ఉంటుంది. పాపం యొక్క ఫలితం నీకు ఎప్పుడు ఇదిగానే ఉంటుంది. అయినా పాపాలు చేశావు, తెలిసి చేశావు. ఇక్కడ చెప్పబడేది ఏంటి? తెలిసి పాపాలు చేస్తున్నారు. ఇంకా సత్సంగంలో వాళ్ళు ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే జ్ఞానం తెలిసింది, పాపం ఎంతటి భయంకరమైనదో తెలిసిన తర్వాత కూడా పాపం చెయ్యరాదు. భావనతో కూడా, మనస్సుతో చేసే దోషం కూడా అత్యంత భయంకరం. అబ్బే ఎవరికి తెలిసిందండి? పరమాత్మకు తెలిసింది. కాబట్టి అది ఇంకా భయంకరమైన శిక్ష అనుభవించవలసిందే. ఇలా కొన్ని మాత్రం చెప్పాడు ఆయన. మొదలైన అనుభవాలన్నీ అట్టి పాపాచరణం గల జీవులు దుష్టకర్మల ఫలితంగా పొందుచున్నారు. ఈ దుష్టకర్మకు ఈ దుష్ప్రయోజనం ఉంటుంది అనునట్టి శాస్త్ర నిర్ణయం చేత పూర్వజన్మలలో చేసిన పాప కర్మల స్ఫురణ చేత నిజాత్మ అంటే నీ ఆత్మయే నరక రూపంగా విస్తరించగా ఈ జీవుడు ఆయా వేదన రోదనలను దుష్కర్మల ఫలితంగా పొందుచు అవసరం. దేనికి అంటే సత్సంగంలోకి వచ్చిన తర్వాత కూడా ఎందుకు చెయ్యాలి? ఒక జీవిని అంటే అది కోడలా, అత్తగారా, లేకపోతే పిల్లలా, ఎవరినైనా సరే ఎందుకు మనం బాధించాలి? అనవసరమైన పదజాలంతో దూషించటం, ఒకరిని ఒక మాట అధికారపూర్వకంగా చాలా దోషం. నీ వాయిస్ గురువు దగ్గర ఎంత లోలో ఉంటుందో అందరి దగ్గర అదే విధంగా వినయంగా ఉండటం అన్నారు. అలా ఉండాలి తప్ప అవతల వాళ్ళు నా మాట వింటారు, వినక ఏం చేస్తారు అని మనం గనక అధికారపూర్వకంగా ఇంకొకరితో మాట్లాడటం అనేది పరమ దోషం. అది కూడా నరకమే. అందుకే ఎందుకు చెప్తున్నారు? ప్రేమగా ఉండండి, ప్రేమగా ఉండండి, సర్వుల పట్ల ఒకే భావం అని ఎందుకు చెప్తున్నారు? దోషం చేశారు, కోప్పడండి, దాంట్లో దోషం లేదు. కానీ ప్రతిసారి అధికారయుతంగా మాట్లాడటం, నాకే తెలుసు అన్న భావనతో ప్రవర్తించటం, నేను చెప్పిందే చెయ్యాలి అని భావన చెయ్యటం, నేను ఇదే పని నేను ఈ పని నేను చేస్తాను, నువ్వు ఈ పని చేసి తీరవలసిందే అని నిర్ణయించటం. ఎందుకంటే సత్సంగాల్లో కొన్ని జరుగుతూ ఉంటాయి కాబట్టి చెప్తున్నాను నేను. ఎందుకంటే సత్సంగంలో మరి మీరు దోషాలు చేస్తే ఎలాగా? కాబట్టి నేను ఇది చేస్తాను, నువ్వు అది చేసి తీరు అంటాం కాదు. నీకు కుదిరితే చెయ్యమ్మా, సరే నువ్వు చేయకపోతే నేను చేసుకుంటాలే అని విసుక్కోవటం. భావరహితంగా చెయ్యాలి ఏది చేసినా. కాబట్టి ఈ విధంగా కనుక ఎప్పుడైతే మీ మనస్సుని నిష్కల్మషం చేసుకుంటారో అప్పుడు కదా సాధన. ఆయన అన్నట్టుగా ఈ రికాబులోంచి కాలు అక్కడ పెట్టగానే లభిస్తుంది. మనసులో కూడా దోషాలు ఉండటం వల్ల కదా ఇవన్నీ జరుగుతున్నాయి. ఆశించటమో భావించటమో ఏదైనా సరే ఏది లేకుండా ఉండగలగాలి.
అవి కొంచెం పెరిగితే ఇన్ని. అట్లీస్ట్ కొంచెమే చెప్పాడు ఈయన. గరుడ పురాణం చదివితే ఎన్ని ఉంటాయో. కాబట్టి జీవుడు ఆయా వేదన రోదనలను దుష్కర్మల ఫలితంగా అనుభవించే తీరతాడు. ఒకరి మీద చెడు చెప్పినా, కూతుర్లకు అలా ఉండకు, అత్తగారిని ఎదిరించు, అలాంటివి చెప్పినా దోషమే. ఏం వినక్కర్లేదు నువ్వు వాళ్ళ మాటలు, ఏం పర్వాలేదు అని కూతుర్లకి చెప్పినా దోషమే. ఏం జరుగుతోందని తెలుసుకోవడానికి ప్రయత్నించినా దోషమే. నీకెందుకు వాళ్ళ ఇంట్లో ఏదో జరుగుతుంది, నీకు అవసరమా? పెళ్లి చేసి పంపించేస్తావు, తర్వాత నీకు అనవసరం అక్కడ ఏంటి జరుగుతోంది అనేది. నువ్వు మూడో మనిషివే, నీకు అనవసరం. కూతురి చెప్పింది సహనంగా ఉండు, భగవంతుని ప్రార్థించుకునే ధైర్యం చెప్పు, కానీ దూరిపోయి నువ్వు అక్కడ అన్ని చెల్లావు. నువ్వు ఏదైతే వేరు భావనతో చేస్తున్నావో అదంతా నిన్ను పీడిస్తుంది, నీతో పాటు నీ కూతుర్ని పీడిస్తుంది. కాబట్టి అనవసరమైన అలాంటి ఆలోచనలు చేయకండి. నీకు అనవసరం అక్కడ ఏమిటి అనేది. వెళ్ళామా, ఉన్నామా, వచ్చామా, అంతే. అనవసరమైన విషయాల్లో కల్పించుకోవటం కానీ, ఎందుకు అలా చేస్తున్నావు, ఏం పర్వాలేదు, నీళ్లు నీ ఇష్టం వచ్చినట్టు ఉండు అని అలాంటి ప్రబోధాలు పరమదోషాలు. గుర్తుపెట్టుకోండి. నీ బుద్ధిని అటు అంటించి దానివల్ల ఎంత ఇది చేస్తున్నావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమంటే అవన్నీ నేను జీవ సాఫల్యం పొందుతాను, జీవ బ్రహ్మక్యం పొందుతాను కాబట్టి చేసినా పర్వాలేదంటే ఇస్తాడా? చేసేవన్నీ చేసేసి నేను సాధన చేసేస్తానంటే చేయనిస్తాడా? ఆయన ఏం చేయనివాడు. గుర్తుపెట్టుకోండి. మీరు కనుక ఇంకా తెలిసి పాపాలు చేస్తే, చెయ్యాలని సంకల్పిస్తే సాధన చేయనిస్తాడా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి వచ్చి ఉన్న సాధన చేయనివ్వడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఏమంటే మేము రాగలుగుతున్నాం, అరుణాచలంలో పోతున్నాం, ఏం పర్వాలేదండి అంటే అరుణాచలంలో ఉంటే సాధన చేయనిస్తాడా? రూల్ ఏమన్నా ఉందా? ఇక్కడ పాపాత్ములు లేరు అరుణాచలంలో. కాబట్టి మేము ఇక్కడ ఉండి పర్వాలేదండి అనుకోకూడదు. ఎప్పుడూ కూడా సహనంగా ఉండు, పరమాత్మను నమ్ముకో అన్న బోధే చేయాలి తప్ప పొరపాటున కూడా వాళ్ళకి మనము చెడు చెప్పరాదు. ఎందుకంటే అర్జునుడికి ఎలా ప్రబోధించాడో అలా జరుగుతుంది ఎప్పుడో ఒకప్పుడు. ఈ లోపల నువ్వెందుకు అనవసరంగా చెడు కదా నువ్వు చెప్పేది. నువ్వు చెడు చెప్పడానికి నీకు అర్హత ఎక్కడుంది? ఎందుకంటే ఆ చెడు చెప్పినందుకు నువ్వు అనుభవించవలసిందే. పాపకి అర్హత ఇస్తారా దేవుడు? ఓకే, వాళ్ళ అవతల వాళ్ళ సంస్కారం అది. ఏ జన్మలో పాపం అనుకు నువ్వు తృప్తిపడు, నోరు మూసు కూర్చో, నీ కూతుర్ని సహనంగా చెప్పు, ధైర్యం. నువ్వు ఏ మార్గంలో ఉన్నావు? కాబట్టి వచ్చి నువ్వు నామస్మరణ ఇక్కడ కూర్చుని అవన్నీ అక్కర్లా, ఇంట్లో చెడిపో, ఇలాంటివన్నీ చెప్పక్కర్లేదు. డబ్బులు దాచుకోండి, ఏమి ఇవ్వక్కర్లేదు వాళ్ళకి. రేపు పొద్దున నీకు నీ పిల్లలకి ఎలా ఉపయోగపడుతుంది కాబట్టి దాచుకో. ఇలా అన్ని పిచ్చి మాటలు. దాచుకునే డబ్బు ఉంటుందా? కాబట్టి అలాంటివి చెప్పకూడదు అసలు ఎప్పుడు కూడా. నీకు అసలు అవసరం లేనిది, కూతురికి పెళ్ళైపోయింది, కూతురు కష్టం చెప్పింది, సరే అమ్మా ఎప్పుడు ఉండవు, కాస్త నామస్మరణ చేసుకో, భగవంతుడికి ఇంకొంచెం బాగా ఇది చేసుకో అని మీరు ధైర్యం చెప్తే పిల్ల మంచి వైపుకి వెళ్తుంది. లేదా పిల్లలో ఇంకా ద్వేషభావం పెరిగిపోతుంది కదా. ద్వేషభావం పెరిగితే ఏమవుతుంది? మొగుడు పెళ్ళాల మధ్యలో గొడవలు అవుతాయి. అంత కదా. అత్తగారిని తిట్టలాగా ఏం చేస్తుంది? మొగుడు తిడుతుంది. ఇక మరి వాడితో కలిసి ఎక్కడ ఉంటారు? నువ్వు పెళ్లి చేసింది ఎందుకు? మొగుడితో కలిసి ఉండకుండా దెబ్బలాడదా? అల్లుడిని కూడా కంట్రోల్ చేయొచ్చు నేను అనుకుంటే ఇంకా దోషం. అల్లుడిని కూడా అటాక్, నువ్వు ఇలా చేయి అలా చేయి అని అంటే, అల్లుడు ఏదో మంచివాడు కాస్త నెమ్మదొస్తుంది కదా అని అల్లుడిని కూడా మేము కంట్రోల్ చేస్తాం. అల్లుడిని కూడా అంటాం మాటలు. ఎంత దోషం. అల్లుడని కాదు అక్కడ, ఒక బంధాన్ని నువ్వు ఎలా అంటావు? అసలు నీకు ఏం అధికారం ఉంది? అల్లుడు కావచ్చు, కొడుకు కావచ్చు, కోడలు కావచ్చు, నీకు అధికారం ఉంటుందా? ఎన్ని దోషాలండి ఇవన్నీ.
వాటికి ప్రాయశ్చిత్తం చేసుకోగలరా? అవన్నీ చేసినా నేను ఇక్కడ వచ్చి ఉంటున్నాను అంటే నీ యొక్క గొప్పతనం కాదు, నీకు బుద్ధి సమకూర్చడానికి లాక్కొచ్చాడు. దుష్టులను ఇతరులకు రాదు. పెరియవారు అన్నారట, ఒకళ్ళు అడిగారు, వాళ్ళు చెడ్డవాళ్ళు కదండి, వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు ఆశ్రమంలో పెట్టారు మీరు అడిగితే పెరియవారు చెప్పాడు, వీడు దుష్టుడు కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ ఉంచా నేను, అదే బయట ఉంటే ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాడు, అందుకనే వాడిని తీసుకొచ్చి ఇక్కడ ఉంచా, వాడి బుద్ధి ఇక్కడైనా మారుతుంది అని పెరియవారు చెప్పారు. వేరే వాళ్ళు అడిగారు, ఎందుకు వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టావు, నీకు తెలుసు కదా స్వామి అని అంటే ఒకటే చెప్పాడు, వాడిని బయట ఉంచితే వాడు ఎంతమందిని ఇది చేస్తున్నాడు, ఇక్కడ ఉంటే కంట్రోల్లో ఉంటాడు, గురు సన్నిధిలో ఉన్నాడు కదా, చేయడానికి సంకోచిస్తాడు, తర్వాత నెమ్మదిగా వాడి బుద్ధి మారుతుందండి. అంతేగాని మనం అహంకరించడానికి లేదు. అంటే చాలా జాగరూకతతో ఉండాలి మనం. ఏమిటి మనది? మనం ఇప్పుడు అనుగ్రహం పొంది ఇక్కడ ఉంటున్నామా, లేక నా స్వయం కృతమా, నా గొప్పతనమా, నా పుణ్య ఫల విశేషము చేతనా? కాబట్టి ఆ విధంగా మనల్ని మనము ఇది చేసుకోవాలి. సాధన ఫలితం అంటే ఏంటి? నీలో మార్పు, ఇంటర్నల్ సెల్ఫ్ ఎంక్వైరీ అంటే ఏంటి? కాబట్టి చిరకాలంగా అనుభూతమగుతున్న స్వయం కల్పిత భావన చేతనే ఈ జీవుడు విపసత్వంతో అతి దీర్ఘకాలంగా సంసారంలో తిరుగాడుచున్నాడు. పాప కార్యముల నుండి విరమించమని లేదా వాటి దుష్ప్రయోజనంలో అనివార్యమని జీవులను సర్వదా హెచ్చరిస్తారు. శాస్త్రం ఏమైనా చెప్పింది ఆ చైరా పర్వాలేదని? ఏం పర్వాలేదులే, దానికి ప్రాయశ్చిత్తాలన్నా చేసుకుంది కానీ చేసే పాపం అందా. అందుకే నరకలోకంలో ఏ బాధలు పడతారో కొంచెం ఉదాహరణగా చూపించాడు. అవి పడుతున్నప్పుడు మాకు తెలియదు కదండి అంటే చెప్పాను కదా, యాతనా శరీరం అని ఉంటుంది. యాతనా శరీరానికి అన్ని జన్మలు చూపిస్తాడు ఆయన. ఒరే ఇగో ఈ జన్మలో ఈ పాపం చేసావురా నువ్వు, అన్ని చూపిస్తాడు ఆయన. ఆయన ఏం చూపించకుండా అనుభవించనివ్వడు, అన్ని చూపిస్తాడు. అప్పుడు నువ్వు ఏడిస్తే లాభం. అందుకనే జీవుడికి జన్మ పొందే ముందర మళ్ళీ ఒకసారి అవకాశం ఇస్తాడట. ఒరే మళ్ళీ నీకు మనిషి జన్మ ఇస్తున్నాను, నువ్వు చేసిన పాపంల లిస్ట్ ఇది ఏమిటి అంటే వాడు ఏడుస్తాడట, స్వామి గర్భం ఏమన్నా ఇదా, లోపల ఎంత భయంకరంగా ఉంటుందో చాలా సార్లు మీకు తెలిసిందే, అది నేను చెప్పను మళ్ళీ. నాకు వద్దు స్వామి ఈ గర్భవాసం, అంత భయంకరమైన ఇది ఎన్నో అనుభవించాను ఇప్పటికే, ఒక్కర్లేదు నేను చెయ్యను స్వామి ఇంకా పాపం అంటాడు. అందుకని 7వ నెలలోనే ఎప్పుడో చూపిస్తాడు పరమాత్మ, ఒరే ఇక నువ్వు బయటికి వచ్చే సమయం ఆసన్నమైనది, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా లేదా నీకు, గర్భవాసం ఏం సుఖంగా ఉంది, అది కూడా ఒక నరకమే, కాబట్టి తేల్చుకో అంటాడు. అప్పుడు వాడు ప్రార్థన చేస్తాడు, స్వామి నాకు బుద్ధి వచ్చింది, ఇంకా నిన్నే ప్రార్థన చేస్తాను, ఇదే చివరి ఇది అని ప్రార్థన చేస్తాడు. పరమాత్మ కూడా సరేలే అంటాడు. అందుకని చెప్పి బయటికి రాగానే అప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, పరమాత్మ తెలియ చెప్తూనే ఉన్నాడు. బయటకు వచ్చాక వదిలేశాడా? ఏవో వినిపిస్తూనే ఉంటాడు, ఎవరితో చెప్పిస్తూ ఉంటాడు, ఇలా రకరకాలుగా ఆయన చేసేవి ఆయన చేస్తూనే ఉంటాడు. కానీ వీడు పెడచెవిన పెడతాడు, వినడు, చేసేవన్నీ చేస్తాడు. ఆహా నేను బాగా చేస్తున్నానంటాడు. అంతూ కొంత ఉండదు కదా. ఒకటి పరమాత్మ ఎప్పుడు కరుణతోటే ఉంటాడు, నీకు తెలియజెప్తూనే ఉంటాడు, ఒరే నువ్వు చేసే తప్పురా. కానీ అహంకారంతో అనండి, అధికారంతో అనండి, లేకపోతే ఇంకోటి అనండి, ఏదైతే వాడు పాపాలు చేస్తూనే ఉంటాడు. కాబట్టి పాపాలు చేశాము అదండి, మీరందరూ ఏదో పుణ్యాత్ములని నేను అనడం లేదు, అలాగే పాపాత్ములని కూడా అంటలేదు. ఎందుకు అనుకోవాలి? అదే కదా చెప్పింది, నేను పుణ్యాత్ముడను నేను పాపిని అనుకోక్కర్లేదు. ఓకే వాట్ ఎవర్, తెలుసో తెలియకో చేశారు, అయిపోయింది. నాకు ఈ మాట కూడా పెద్ద ఇష్టం ఉండదు, తెలుసో తెలియక. ఓకే చేశారు, పాపాలు జరిగాయి, మరి ఇప్పటి నుంచి అయినా సరిగ్గా ఉండాలి కదా. పరమసత్యం ఏదో తెలిసింది, ఉన్నది బ్రహ్మమే, పాపాలకు ఉందని అసలు నరకం అనుభవిస్తానని ఎప్పుడోనే తెలుసు, అయినా సరే చేశారు, అయిపోయింది. ఇప్పుడు ఉన్నది బ్రహ్మం అని తెలిసి సాధన మొదలుపెట్టిన తర్వాత కూడా ఎందుకు చేయాలి? ఎందుకు?
ఒక మాట అనటం ఎందుకు? చెడు మాట ఒకళ్ళకి ఇంజెక్ట్ చేయటం ఎందుకు? అవసరమా? అది చెడు మాట నీకు తెలియదా? తెలుసు. తెలిసి ఎందుకు ఇంజెక్ట్ చేయాలి? అది ఎంత దోషం, ఇంకా దోషం ఎక్కువవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకే అన్నారు, ఇంటి దగ్గర చేసిన పాపం కన్నా క్షేత్రంలో చూస్తే 1,00,00,000 రెట్లు ఎక్కువ. పుణ్యాన్ని 1,00,00,000 రెట్లు అంటారు దాన్ని, ఎందుకంటే ఆయన కూడా తెలుసు. అందుకని పాపము, ఇంట్లో చేసిన పాపం 1% ఇస్తే క్షేత్రంలో చేసిన పాపానికి ఇంకా ఎక్కువ ఇచ్చాడ. అంటే క్షేత్రంలో నువ్వు అబద్ధం ఆడినా, ఇలాంటి వేరే పనులు ఏదన్నా చేసినా, అసలు ఏది చేసినా సరేనండి, ఏమన్నప్పుడు నాకు తెలియదండి, అయినా సరే పాపం వేసాడు లెక్కలో. ఇప్పుడు తెలిసింది కదా, సాధన చెయ్యి, ఉపాసన చేసుకో. ఉపాసన అనగానే మళ్ళీ ఏదో వేరేది కాదు. ఉపాసన అంటే సాధనే. మంచి నీలో ఉన్న మంచి గుణాన్ని పెంపొందించుకోవడానికి ఉపాసన. మంచిని ఉపాసన చెయ్యి, అప్పుడు ఆనందంగా ఉంటాం. పాపం చేసినప్పుడు ఆనందంగా ఉంటాడంటే మళ్ళీ ఫోన్ చేసి తిట్టావా లేదా అని అడుగుతాడు. ఆవిడ నోరు మూసుకుని ఉంటుందా లేదా, ఇంకా అలాగే చేస్తుందా? ఎందుకంటే వాడి బుద్ధి అక్కడే ఉంటుంది. ఇక్కడ రామారామ అంటూ ఉంటాడు, కానీ మనసు ఎక్కడ ఉంది? కాబట్టి అందరూ కూడా వశిష్ఠుల వారు చెప్పినట్టు ఆ పాపాలన్నీ అనుభవించకుండా చక్కగా అబద్ధం కూడా ఆడకండి. ఏ ప్రాణ ఏదో మీరు నిజం చెప్పినట్టు అడుగుతాను. సమర్థింపంటే ఒక రకమైన అబద్ధమే కదండి. ఉన్నది చెప్పండి కదా, సమర్థింపులు చెప్పకూడదు. కాబట్టి హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఆనందంగా ఉండటం కోసం కదా సాధన మొదలుపెట్టి. మరి ఆనందం లేని సమర్థింపులు దేనికి? కాబట్టి చక్కగా అలా ఉండి ఆ పరబ్రహ్మ ముందు నిశ్చల స్థితి కలిగి ఉండండి. శుభ్రంగా శివాయ గురవే నమః. 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 విసనకరతో విసిరినా విసరకపోయినా గాలి మందమైన చలనములు నిరంతరం కలిగే ఉంటుంది. కాబట్టి గాలి లేదని విసురుతున్నారా? గాలి మనకి తగలట్లేదని విసురుతాం, గాలి తగలడానికి. కానీ లేదా, లేని గాలిని మీరు ఎలా చేస్తారు? విసరకరతో విసిరినంత మాత్రం ఎక్కడి నుంచి వస్తుందా? రాదు. ఆ గాలి నీకు స్పర్శ తెలియటం లేదు. కాబట్టి స్పర్శ తెలుసుకోవడానికి మనం ఏదో ఒక ఆయుధం, దాని పేరు విసనకర్ర అనుకుందాం గాలి కోసం. అది కాబట్టి అలాగే సత్ చిత్ పరమాత్మ రూపము చిదాకాశంన దాని ప్రతిబింబ రూపములకు పదార్థాకారములు జగత్ అనుభవములు సదా సకారణంగాను అకారణంగాను ఉంటూనే ఉంటాయి. కాబట్టి అంటే ఆత్మ లేకుండా ఏదీ లేదు. ఇక్కడ భావరహితము అని దేన్ని అన్నారంటే, కోరిక ఉండటంలో దోషం లేదు, కోరిక కోసం ప్రయత్నమే దోషం. అది సకారణం, నీ కోరిక సకారణం, అప్పుడు ఏ బాధ లేదు. అకారణమైన కోరికకే కదా గొడవలు వస్తాయి. కాబట్టి అంటే అవతల వాళ్ళకి నీ సకారణం వాళ్ళకి అకారణం అనిపించవచ్చు కాదు, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయక తప్పదు. ఇవన్నీ ఉంటాయి గృహస్థాశ్రమంలోను, బంధాలను ఏదైనా సరే ఒకటి పట్టుకున్నావా వాటితో ఇవన్నీ లేకుండా ఉండవు. కాబట్టి నీ కోరిక అనేది నువ్వు స్పష్టంగా చెప్పడంలో ఎప్పుడూ దోషం లేదు. నిజంగా లేదు అలాంటివన్నీ ఏమక్కర్లే, వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళటంలో దోషం లేదు.
కానీ దానివల్ల ఏమిటి అనేది ఒక నిశ్చిత అభిప్రాయం ఉంటే చాలు. విసనకర ఎందుకు విసురుతాం? గాలి కోసమే విసురుతాం. లేదా మనకి ఏమన్నా ఒట్టిగా విసురుకుంటాం విసురుకోం కదా. అంటే నిశ్చిత అభిప్రాయం ఉండాలి, నీ భావం స్పష్టమైనదిగా ఉండాలి, అప్పుడు ఆనందమే ఉంటుంది. భావం స్పష్టంగా లేనప్పుడు ఏదేదో చెప్తున్నాం. ఇప్పుడు వాడు ఏం చెప్తాడో అర్థం కాకుండా చెప్తే చిరువిరాడు కాబట్టి అమ్మేస్తాం, వీడేదో టొట్ట అంటున్నాడులే అనేస్తాం. కానీ పెద్దవాళ్ళు మనం అలా అంటే అవతల వాళ్ళు విసుక్కోరు, ఏం చెప్తున్నాను అసలు నీకన్నా అర్థమవుతుంది అనేది అది. అందుకని భావము దోషం కాదు, స్పష్టత లేకపోవటమే దోషం. అది కారణమా, సకారణమా, అకారణమా, ఇలాంటివన్నీ వస్తాయి. జీవుడే అంటే ఈ పూర్తిగా దేహ జీవుడే పుష్పాలలోను ఆకులలోను ఉన్నట్లు ఒకే జీవ చైతన్యం దేహ జగత్ పర్యంతం ఏర్పడి ఉంటుంది. దేహంలో కాళ్ళు, చేతులు, కళ్ళు దీర్ఘకాలస్థములుగా, కనురెప్పలు మూయటం, తెరవటం మొదలైన చర్యలు అల్పకాలస్థములుగా ఉంటాయి. అలాగే బ్రహ్మంలో భూ ఆకాశాలు సుదీర్ఘ కాలస్థములుగాను, ఈ జీవుల దేహాలు అల్పకాలస్థంగాను ఉంటాయి. కొన్ని సంవత్సరాలకు అయిపోతుంది కదా పాపం. ఎన్నేళ్ళన్నా 100 సంవత్సరాలు ఎంతసేపండి? పుట్టి ఇప్పుడు 50 ఏళ్ళు అవలా, 70 ఏళ్ళును. అప్పుడే 70 ఏళ్ళు వచ్చాయా నాకు అంటే నాకేమవుతాయి? కాబట్టి కాలం ఎవ్వరి కోసం ఆగదు, దేని కోసము ఆగదు. కానీ మనం సద్వినియోగం చేసుకున్నామా లేదా అన్నదే పాయింట్. ఆ కాలం గడిచిపోతుంది కరెక్టే, కాలాన్ని మనం ఎంతవరకు సద్వినియోగం చేసుకున్నాం, సత్యం తెలిసిన తర్వాత అయినా కాల సద్వినియోగం చేస్తున్నామా లేదా. స్థిరత్వం వచ్చాక ఎలాగైనా గడపచ్చు. ఎలాగైనా అంటే అదేదో వేరే కానీ కాదు, ఎలాగో అలా గడపలేరు కూడా, ఆనందంగానే గడపగలుగుతారు. అన్ని సకారణాలే ఉంటాయి. సకారణం అంటే నా ఉద్దేశం అసలు కారణం ఉండదని జరుగుతుంది అంతే. అది ఆత్మయందు ఈ జగత్తు స్వప్నంలోని నగరంలాగా అత్యంత చమత్కారమై ఒప్పుచున్నది. ఇక ఇందులో సారమేంటి, అసారమేమిటి, సత్తేమిటి, అసత్తేమిటి? రాఘవ, జ్ఞాని యొక్క ఉత్తమ దృష్టిచే ఈ దృశ్యమంతా ఆత్మరూపంగా తెలుసుకోబడుతోంది. ఏది ఒక అజ్ఞాని జగత్తుగా తెలుసుకుంటున్నాడో అది ఆత్మజ్ఞాని ఆత్మసత్తా స్వరూపంగా తెలుసుకుంటున్నాడు. కానీ ఇక్కడ జ్ఞాని అజ్ఞాని అన్నప్పుడు మనకి గృహస్థ ధర్మంలో ఉన్నప్పుడు చాలా ఉంటాయి, మనకు కొన్ని తెలుసు, అవతల వాళ్ళకి తెలియదు అని. అయితే అది ఏమిటి అనేది నువ్వు చెప్పుకోవాల్సి వస్తుంది, తప్పదు. నువ్వే కాదు, వీళ్ళందరూ అదే అవన్నీ చేసిన వాళ్ళు, కాకపోతే వాళ్ళు ఇంకో విధంగా చేశారు. ఇప్పుడు పరమసత్యం తెలిసిన తర్వాత సామరస్యపూర్వకంగా ఉండాలి కదా. ఎవరి దాన్ని బట్టి వాళ్ళు ప్రతాపాలు చూపించారు రకరకాలు. కానీ పరమసత్యం తెలిసిన తర్వాత ఏ రకాలు ఉండకూడదు, సామరస్యం తప్ప సాత్వికమే ఉండాలి. అప్పుడు జీవితము ఆనందంగా ఉంటుంది. ఇక ఈ జగత్తు సత్తని చెప్పాలా, అసత్తని చెప్పాలా? మంగళమయమగు బ్రహ్మ రూపమే ఈ ప్రపంచమంతా కూడా. ఇదంతా దాని యొక్క స్ఫురణ మాత్రమే. ఇక దాని అంత ఆసక్తి గాని అనాసక్తి గాని అవసరమేంటి? కనుక ఏ బ్రహ్మమైతే ఈ రూపములుగా స్ఫురణ కలిగి ఉన్నదో అట్టి బ్రహ్మస్వరూపమునే ఆశ్రయించి ఉండండి. ఈ జగత్తు గురించి ఆసక్తి అనవసరం. కాబట్టి కోరికలు ఇక్కడ అంటే మీరు చిన్నపిల్లలకి ఇప్పుడు ఏదో ఉంటాయి సరదాలు, కొన్ని సరదాలు ఉండవు, ఉండకూడదు అనటం లేదు. ఈ జగత్తు గురించిన ఆసక్తి అనవసరము అంటే అనవసరమైన విషయాల గురించి అనవసరం. సరదాగా గడపడంలో దోషం లేదు. బాగా పాపం చిన్నపిల్లలు ఉన్నారు కదా, మరి కొంచెం కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ కోరికలు ఉంటాయి, ఏదో సరదాగా బయటికి వెళ్ళాలనో సినిమాకి వెళ్ళాలో, అవి ఏవీ దోషాలు కాదు. కాబట్టి మన యొక్క కోరిక అది సకారణమా అకారణమా మనమే నిర్ణయించుకోవచ్చు, గొడవలేదు కదా. కాబట్టి జగత్తు గురించిన ఆసక్తి అనవసరం. స్వాత్మరూపుడకు పరమాత్మ భగవాను నుండి స్వాత్మరూపమే అయి ఉన్న ఈ దేహ జగదాది ఆకారములు పరిధవిల్లుచున్నాయి. సముద్ర జలం యథాతథమై ఉండగా దానిలో తరంగములు ప్రదర్శితమవటం లేదా? ఇది అంతే. చిదాకాశ రూపుడకు పరమాత్మ సంకల్ప సదృశమైన నిజ స్వప్న దృష్టియే ఈ విశాల ప్రతిభాస రూపమైన సృష్టి. అనగా పరమాత్మ తన ప్రతిభాసను స్వప్న రూపంగా తెలుసుకున్నారు. కనుకనే ఇక్కడ ఏ పదార్థాలు లేవు, తత్సంబంధమైన భావనయే చైతన్యం యొక్క అభాసయే జగత్తుగా భాసిస్తోంది.
వాస్తవానికి పరమాత్మ ఏంది ఆభాస అయ్యలేదు. కాబట్టి జగత్తుగా ప్రసిద్ధమై ఉన్నది బ్రహ్మమే. కాబట్టి నీకు ఏవేవైతే ఆకాశము భూమికి ఏవైనా కనపడుతున్నాయో అవన్నీ కూడా చిద్ఘనమగు పరమాత్మ చేతనే అట్లా దర్శించబడుతోంది. అంతేగాని ఇక్కడ వేరే వస్తుజాలం చేత మాత్రం కాదు. జగత్తంతా చిదాకాశమే. అదే జ్ఞానం. అట్టి బోధ కలగటమే పరమ జ్ఞానం. అట్టి బోధ దృఢపడటమే ముక్తి. దృఢపడటమే అంటే అబ్బా దృఢంగా అనుకున్నానండి అనే ఆచరణ. ఆచరణ పెట్టేస్తే వచ్చేస్తుంది. అప్పుడు స్ఫురణలు టక్కటక్క వచ్చేస్తాయి. ఏం చేయాలో వచ్చేస్తుంది. అప్పుడు ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. ముందరైతే అనవసరంగా లేని కోపాలు తాపాలు ఎన్నెన్నో వస్తుంటాయి కదా. అదే స్థిరత్వం వచ్చిన తర్వాత అనుకో కోపం రాదుగా, కరెక్ట్ గా స్ఫురణ వస్తుంది, అన్ని టకటక అయిపోతాయి. ఆనందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. జాగ్రత్త బాహ్యమున అనుభవం అవుతుంది, స్వప్నము అంతరమున. మరి ఈ రెండు వేరా? ఏది శ్రేష్టము ఏది అప్రాముఖ్యమని రాముడు అడిగాడు. రామచంద్ర, జాగ్రత్త బాహ్య ప్రదేశమున అనుభూతమవుతోంది, స్వప్నం అంతరంగంలో అనుభూతమవుతుంది అనే తేడా ఏమాత్రం లేనే లేదు. ఎందుకంటావా? జాగ్రత్త లాగానే స్వప్నంలో కూడా స్వప్న నగరాలు బాహ్యముననే ఉన్నట్లు స్వప్న ద్రష్టకు స్వప్న సమయంలో అనుభూతం అవుతాయి కదా. నిజమే అనుకుంటారు కదా. అప్పుడు అది అబద్ధం అని చూస్తున్నారా? అబద్ధం అంటే నిద్ర ఎందుకు పాడు చేసుకుంటారండి? పాడు చేసుకుంటారా? అట్లా చేసుకోరు కదా. అది జాగ్రత్త దశలో జ్ఞానముచే ప్రబుద్ధుడైన వానికి బాహ్యమైనదంతా అంతరంగ రూపమగు ఆత్మయే ఉన్నట్లు అనుభూతం అవుతుంది. కాబట్టి ఆ యొక్క నీకు ఎప్పుడు తెలుస్తుంది? మెలుకుతో ఉన్నప్పుడు ఏది మంచిది ఏది చెడ్డది, ఏది అసలైనది ఏది కాదో తెలుస్తుంది కదా. అది చెప్పాను. స్వప్నం నుండి మేల్కొనగానే ఆ స్వప్న అంతర్గత పదార్థాలన్నీ రహితమైపోతాయి. అలాగే జాగ్రత్త దశలో ప్రవేశించిన వాడు తిరిగి స్వప్న దశ చేరుకోగానే జాగ్రత్త వ్యవహారాలన్నీ రహితమవుతాయి. స్వప్నము సుజ్ఞాన స్థితి కాకపోయినప్పటికీ, జడస్థితి అయినప్పటికీ స్వప్న సమయంలో జాగ్రత్త అసత్య బుద్ధిత్వం పొందుతోంది. ఇంత చెప్పినా అక్కడ ఏమీ లేదు, రెండు వేస్తే. జ్ఞానం కలగనప్పుడు ఏ స్థితి అయితే ఏమిటి? కాకపోతే సరే విశాల చెప్పినట్టుగా మెలుకుతో ఉన్నప్పుడు కొంచెం బుద్ధిని మనం ఇచ్చేసుకోవచ్చు జ్ఞానం పొందడానికి. స్వప్నంలో ఏది కాదు కదా. అయితే కొంతమందికి స్వప్నంలో కూడా జ్ఞానోదయం కలగవచ్చు. గురువుల అనుగ్రహం ఉంటే, బ్రహ్మ అనుగ్రహం ఉంటే స్వప్నంలో కూడా ఉపదేశాలు జరగలేదు ఎంతో మందికి. కాబట్టి ఇక జాగ్రత్త దశలో ఉన్నవారికి ఈ పాంచభౌతిక దృశ్యత్వము, ఈ దృశ్యమును మననం చేసే ద్రష్టత్వము అత్యంత ఘనీభూతమైన విషయాలుగా కనపడతాయి కాక. కానీ జ్ఞానం చే ప్రబుద్ధులైన మహనీయులకు ఈ విశ్వమంతా ఘనీభూతమైన స్వస్వరూపంగా అంటే ఆత్మ దృష్టి కనపడుతుంది. అగ్నులకు కనిపించే పాదార్థిక దృష్టిని చూసి వారు నవ్వుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఆయన చెప్పేదని మనకే తెలుసు కదా. జాగ్రత్త స్వప్నాలు ఎలాంటివో మనకు తెలిసినప్పుడు ఇంకా మళ్ళీ దేనికి ఇస్తాము? కాబట్టి జ్ఞానం ఉందనుకో జాగ్రత్త లేదు స్వప్నము లేదు, రెండు వేస్టే. అజ్ఞానికి రెండు కావాలి. అజ్ఞానికి జాగ్రత్త ఇంట్రెస్టే, స్వప్నం కూడా. ఎందుకంటే మరి ప్రాతకాలంలో వచ్చిన కళలు కదా. పైసలు లేదండి నాకంటే, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, వాడు నీకు పైసలు లేదురా అన్నాడు, అయితే నాకు అన్ని కదా. మరి అప్పుడు సరిపోలేదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్త స్వప్నం అంటూ విడిగా అసలు లేనే లేవు. బాహ్యము అంతరం ఎక్కడుంది? లేదమ్మా. కాబట్టి అసలు లేనే లేదు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తలో కొంత అంటే ఏదో సరేలే మరి అని, కానీ నిజంగా జాగ్రత్త అంటూ విడిగా ఉన్నదా? లేదమ్మా, రెండు అవస్థలు ఏదీ లేదు అసలు. నీకు కనపడేదంతా బాహ్యంలో, ఇప్పుడు నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు కనపడేదంతా కూడా నిజమా? కాదు గురుగారు. యాక్చువల్ గానా ఏంటన్నారు ఇందాక? గోడ మీద పుల్లి సమాధానాలు ఇంకా పర్ఫెక్ట్ గా ఉండాలి. చెప్పింది అదే, సకారణము అకారణం. కారణ సకారణం తెలిస్తే కరెక్ట్ గా ఉండాలి. అంతేగాని గోడ మీద పుల్లిలాగా ఇటైతే అటు అటైతే అటే ఉన్నాడు ఉండకూడదు. ప్రతిరోజు ఒక్కొక్క స్వప్నం వస్తుంది, అది అప్పటికి అంతమవుతుంది.
జాగ్రత్త సుదీర్ఘంగా అనేక సంవత్సరాలు ఒకే తీరు, కాబట్టి జాగ్రత్త స్వప్నములు ఒక్క తీరైనవి కావు అని అంటావా? జీవిత పర్యంతం సంభవిస్తున్న అనేక స్వప్నములకు అంతే లేదు. ఎన్నండి, ఏదో అనుకుని వెళ్తారు, అలా అక్కడ జరగకపోతే ఏదో అనుకుని వెళ్ళానంటారు, అది కల కాదేంటి కదా? అనుకోవటం కూడా కలే కదా. ఎక్కడ అనుకున్నావు? లోపలే కదా అనుకున్నావు. మరి లోపల అనుకున్నది స్వప్నమేగా. ఏదో రిటర్న్ గిఫ్ట్ ఏదో ఇస్తారు అనుకుని వెళ్ళానండి, ఏమి ఇవ్వరా. భలే ఉంటుంది కదా. ఏదో చేసి పెడతారు అనుకుని వెళ్తే అబ్బే ఏం చేసి పెట్టలా కదా. ఇట్లా మనం ఏదో అనుకుంటాము, అది జరగకపోతే జాగ్రత్తలో కూడా అదే. మరి అనుకోవటం అంతా స్వప్నమే కదా. స్వప్నం అక్కడ చూస్తున్నారు, ఇక్కడ అనుకోవటం కూడా చూడటమే కదా ఒక రకంగా. ఊహించుకోరు అలాగే ఊహించుకోవడం లేదు, ఇలా చూస్తారు కదా, భావిస్తారు కదా. అవన్నీ మనసులో భావించరు. షాపింగ్ వెళ్తుంటే కదా ఊహించేసుకుంటారు కదా. ఎందుకంటే ఈ లోపల విండో షాపింగ్ చేస్తారు కదా సెల్లో. ఈ షాపింగ్ వెళ్ళాక అక్కడ ఏదో కొనుక్కోవాలి. అది చూడండి, అక్కడికి వెళ్ళాక ఒకటి నానా రకాలు. వీళ్ళు ఒకటి బాగుందంటారు, వాళ్ళు ఒకటి అంటారు, ఏదో చెప్తారు. మనకి నచ్చదు. నచ్చితే ఏది తీసుకోవాలి? మనకి నచ్చింది కొనిపోకపోతే అదో గోల. సరే, స్వప్నాలు ఏదైనా అంతే, జాగ్రత్త అయినా అంతే. స్వప్నంలో కనపడ్డవన్నీ దొరకకపోతే ఎంత బాధ లేచాక కదా. బాధే కదా. స్వప్నంలో షాపింగ్ చేశానంటే మరి బాహ్యంలో వాళ్ళు ఇస్తారు డబ్బులు మనకి. ఏం చేస్తాం? జాగ్రత్తలు ఏంటి అని ఎలా అర్థం చేసుకోవాలి, అంతే కదా. కనపడనిది నీకు కనపడుతూ మాయమయ్యాయి కదా, అప్పుడేమంటా? అర్థం కలదు. మళ్ళీ జుట్టు గురించి చెప్తే వీళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. జుట్టు నీ నల్ల నల్లగా ఉంది, తెల్లగా ఎందుకు అవుతుంది? ఏజ్ పెరగక్కర్లే, ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా అవుతుందిగా. దానికి ఏదో కారణాలు చెప్తారు కదా. ఇంతకుముందు నీకు ఓపిక ఉంది, మరి ఇప్పుడు ఓపిక లేదని ఎందుకంటున్నాను? పరిణామం జరుగుతుంది కదా. పిల్లాడి మీద ఎప్పుడు ప్రేమ ఉంటుందా? మొగుడు మీద కూడా అంతే, అమ్మ మీద అయినా అంతే, ఎవరి మీద అయినా అంతే కదా. మరి ఎందుకు? అది నువ్వేగా. ఒకప్పుడు ప్రేమ చెప్పింది నువ్వేనా? మరి ఎందుకు ఇప్పుడు లేదు అంటే ఏవో కారణాలు చెప్తావు. అవన్నీ సకారణమా? అంతే, నేనుతో ఉన్నావు కాబట్టి. జగత్తు అసలు నిజంగా లేనిదానే కదా చెప్తున్నది. ఒకవేళ అది ఉన్నది అయితే ఎప్పుడు అలాగే ఉండాలి కదా. ఇప్పుడు ఇల్లు ఇష్టంగా కట్టించుకుంటున్నారు, వెళ్ళినప్పుడు కొత్తలో బాగుంటుంది, ఒక గీత గీసినా బాధ వచ్చేస్తుంది. తర్వాత ఏదైనా నచ్చలేదనుకో, అసలు వెనక్కిపోయి కట్టించుకున్నాను, అసలు ఆ ఇంట్లో ఉన్నప్పుడే హాయిగా ఉంది అనరు. మరి మరి ఎందుకు నీలోనే పక్క వాళ్ళ గురించి మనకొద్దు. అంటే ఆ యొక్క పరిణామం, ఇష్టాలు అయిష్టాలు ఎందుకు ఏర్పడుతున్నాయి? నువ్వేగా. మరి ఎప్పుడైనా నువ్వే. మరి నీలో ఎందుకు ఆ భేదం వస్తుంది? ఒక కోరికలో అతి తీవ్రత ఉంది, ఇంకో కోరికలో ఆపోతే పోన్లే అని. ఒకటి అడగాలంటే భయం, రెండో దానికి ఏంటి భయపడేది అంటారు. అన్ని నీవే కదా భావాలు. మరి ఎందుకు అలాగా? దీనికి సమాధానం ఉంటుందా మరి చెప్పు? ఏదో సమర్థింపులో ఏదో ఒకటి మనం అని చెప్పేసి, మరి అది నిజమని ఎలా అంటావు? నువ్వు ఒప్పుకుంటావా? నువ్వే కదా అప్పుడు ఆ మాట అన్నావు అంటే, అప్పుడు ఏదో అన్నాను అప్పుడు అన్నావు. మరి అది నిజం కాదంటావు, ఇది నిజం అంటావు. మరి ఏది నిజం? అప్పుడు అన్నది నువ్వే, ఇప్పుడు అన్నది నువ్వే. అప్పుడు ఇష్టం అన్నావు, ఇప్పుడు ఇష్టం లేదంటావు. అప్పుడు అలా అనిపించింది, ఇప్పుడు అనిపించలేదు అంటావు. అలా ఎలా కుదురుతుంది కదా? ఇష్టం ఎప్పుడు ఇష్టంగానే ఉంటుందా? ఉన్నదైతే ఇష్టం ఉంటుందా?
ఓకేనా? ఇంకేనా అందా? అంటే ఆనందం, ఎప్పుడూ ఆనందమే ఉంది, ఎందుకంటే వేరే రీజన్ ఏం లేదు. అంతే కదా, రీజన్ తో వచ్చింది పోతుంది, రీజన్ తో లేని కదా. పిల్లాడు పుట్టినప్పుడు నీకు నొప్పులు అప్పుడు తెలిసాయా? బాధపడ్డావు, బాధపడకుండా పిల్లాడు పుట్టలేదు, బాధపడ్డావు, కానీ పిల్లాడిని చూశాక పోయాయి అన్నావు కదా, తర్వాత ఎప్పుడు గుర్తొచ్చాయి? కదా. ఆనందం ఏమైంది? క్షణకాలమే ఉంది, తర్వాత ఉందా? అంతే సింపుల్, అదే ఆనందం. ఇక్కడ మరి కారణం ఏంటి? ఏమి లేదు, నేనేం నీకు చేసి పెట్టను, క్లాసులే క్లాస్. అది అంటే ఏదా సత్యం ఆనందాన్ని ఇస్తోంది ఇక్కడ. ఏది సత్యమో అది పరమానందాన్ని ఇస్తోంది. అక్కడ ఏం కారణం కూడా లేదు, మన దోషాలే మనకు తెలుస్తూ ఉన్నాయి, అయినా సరే మనకి ఇక్కడ ఆనందమే లభిస్తుంది. అక్కడ మనం మన దోషాన్ని ఒప్పుకోము. ఒప్పుకున్నా అక్కడ ఆనందం లభిస్తుందా? ఇంకా మీకోసం అనాలా అని అన్నారు. ఆ స్టేజ్ దాటొచ్చిన వాళ్ళమే కదా, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్, అందరిది ఒకేలాగా ఉంటుందని ఎందుకంటాను కదా. ఎంతమంది కర్రలతో బెదిరించారు మనకేం తెలుసు, రీల్స్ లో చూసినట్టుగా. వెనకాల టీచర్ అందుకే చెప్పా. ఇప్పుడు అర్థమైంది కదా, ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, ఇప్పుడు ఇక్కడికి వస్తే ఆనందం అన్నావు, పోనీ ఇక్కడ ఏమన్నా ప్రత్యేకమైన కారణం ఉందా ఆనందానికి? లేదు, ఇక్కడ పరమ సత్యం మాత్రమే ఉన్నది, అందుకని నీకు కూడా ఆనందం వేసింది, ఎందుకంటే ఆ పరమ సత్యంలో నువ్వు కూడా కలిసిపోయావు కాబట్టి నీకు ఆనందం వేసింది. ఇక్కడికి వచ్చా కూడా మనం బాహ్య దృష్టితో ఉన్నామనుకో, ఇంకా ఏదో ఇంకా ఏదో, అప్పుడు ఇక్కడికి వచ్చినా కూడా ఆనందం ఉంటుందా? లేదు. పరమ సత్యమందు నీకు ఆ శ్రద్ధ నమ్మకము అనే ఇంట్రెస్ట్ అంటే ఇష్టము అని, కాబట్టి ఆనందం అనిపిస్తుంది. అది లేకపోతే ఇప్పుడు డిఫరెన్స్. కాబట్టి ఒకటే స్వప్నం రోజు రాదు కదా, మనం కంటిన్యూ చేద్దామని వస్తుందా? రాదు సినిమా లాగా గురువు గారు. కొటేషన్ లాగా అక్కడికి పాజ్ చేసి ఇవాళ పనులు ఉన్నాయి తర్వాత కలగంటానంటే వస్తుందా? ప్రయత్నం రాదు చేస్తారు గురువు. అదేమిటో, రావచ్చు కదా కంటిన్యూయేషన్. రాదమ్మా. అందుకనే స్వప్నం అన్నారు, అక్కడ కట్ అయిపోతుంది. ఏం చేస్తాం మరి? కాబట్టి జీవిత పర్యంతం సంభవిస్తున్న అనేక స్వప్నములకు అంతే లేదు. ఏదో డ్రెస్ చూసి ఇలా ఊహించేసుకుని అబ్బా అనుకుంటాం, అది కాస్త చూస్తాను. కాబట్టి మహాజ్ఞానమునందు అనేక జాగ్రత్తలు వచ్చిపోతూ ఉంటాయి, చూసావా? అందుకంటే మరి అప్పుడు కొన్నామా, కొనుక్కోమని మనకి పర్మిషన్ వస్తే మటు కొనుక్కుంటారా? కొనుక్కోవాలి అనుకుంటే నిజంగా అంత తీవ్రమైన కోరిక ఉందనుకోండి కొనుక్కోవచ్చు, కానీ అంత తీవ్రంగా లేదు, ఏదో బాగుంది కొనుక్కుందాం అనుకున్నా, అలా అలా ఉంటుంది. కాబట్టి అనేక జాగ్రత్తలు. స్వప్నం చిన్న కథ అనుకుంటే జాగ్రత్త సుదీర్ఘ కథ. స్వప్నాలు ఎవడు వింటాడు? మనకు స్వప్నం వచ్చిందంటే, ఏదో వచ్చిందంటే ఆ పైసా కలలేరా అంటే, ఏమంటే పాము వచ్చిందండి అంటే, సరే వస్తే వచ్చిందిలే, ఏమైంది ఇప్పుడు, నిజంగా అయితే రాలేదు కదా, ఏమన్నా ఇంట్లోకి ఏమన్నా వస్తాయంటారా? సరే తలుపులు తీసి పడుకో, అనవసరమైనది కదా స్వప్నంలో కనపడ్డ వాటి వల్ల. కాబట్టి జాగ్రత్త సుదీర్ఘ కథ. కథ మొదలు పెట్టమని ఇప్పుడు ఒక్కొక్కళ్ళని నీకేనా కదా, చిన్నప్పటి పెళ్ళైన తర్వాత కథ చెప్పండి, చెప్పవు ఇంత పొడుగు కదా, అందులో సగం కంప్లైంట్సే ఉంటాయి. కాబట్టి జాగ్రత్త సుదీర్ఘ కథ. అనేక స్వప్నములకు అనేక సుదీర్ఘ కథలకు తేడా ఏమున్నది? రెండిట్లోనూ కల్పనయే కదా, కల్పన కాదు ఇప్పుడు.
సుదీర్ఘం అంటే పెద్దది, దీర్ఘము. ఇంగ్లీష్ మీడియం చదువులా అది వచ్చిన బాధ. కూర్చోబెట్టి తెలుగు చెప్పాలా? ఎందుకులే, నీకు ఏదో డౌట్ వచ్చిందో అది గూగుల్లో కొట్టు, టిక్ 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 అని. వాడు ఏదో అర్థం చూపిస్తే ఏదో అనుకునేవి, అడిగి తెలుసుకో. రెండిటిలోనూ కల్పనయే. జాగ్రత్త స్వప్నములలో ఒకే తీరైన స్వయంకృత కల్పన వ్యవహారమే కొనసాగుతోందని విజ్ఞులు గమనిస్తారు. స్వయంకృతమే. స్వప్నమైన మీరు అనుకున్నది ఎప్పటిదో అయినా అయ్యి ఉండొచ్చు. నేనేం పావును కళ్ళు అనుకోలేదండి అని మీరు అనొచ్చు. ఏమో లోపల ఎక్కడుందో మనకేం తెలుసు. జనులు ఇవాళ ఏమిటో అంట కదా, పాఠం కన్నా ఎక్కువ జోకులు అయ్యాయి. ఈ సౌందర్యం వచ్చి చెడగొట్టింది కదా. జనులు ఉత్పత్తి వినాశనములతో కూడిన అనేక స్వప్నములు స్మరించడం జరుగుతుంది. అలాగే జాతస్మరణ విద్య అనేక తత్పూర్వ గడిచిపోయిన దేహములను కల్పించుకొని ఆయా భూతకాలపు సంఘటనా స్థలాల్లోకి వెళ్ళి అక్కడి వారిని పరామర్శించి తిరిగి రాగల విద్య. సిద్ధింపజేసుకున్న యోగ సిద్ధులు ఎందుకులేండి, మీకు వెళ్తారు అలాగే ఏమన్నా, ఎందుకు వచ్చిన గోల. సిద్ధులే అనవసరం మనకి. సిద్ధుల జోలికి వెళ్ళారా అసలైన సిద్ధం పొందలేరు. జ్ఞానం కావాలి కానీ సిద్ధులు ఎందుకండి? అది ఉపాసన బలం తగ్గిపోగానే అన్ని మనం వదిలేసి వెళ్ళిపోతాయి. ఎవరికి అలాంటి కోరికలు లేవు కదా. లేదమ్మా. లేవు గురుగారు. రామచంద్ర, ఈ జీవుడు వాస్తవానికి సమస్త అనుభవ రూపమగు కేవల సాక్షి అయి ఉన్నాడు. అతని స్వస్వరూప రససాగరం నుండి బయలుదేరే భావనా తరంగముల చమత్కారమే ఈ జాగ్రత్త స్వప్నములు. సాగర జలంలో అనేక ఆకారములతో కూడిన తరంగాలు పరిఢవిల్లవచ్చుగాక, అయితే అవన్నీ తిరిగి జలములోనే లయం అవుతాయి. అలాగే స్వస్వరూపము సత్యము. అందులో బయలువెడలే జాగ్రత్త స్వప్నాలు స్వస్వరూపమునకు అభిన్నం. సాగర జల తరంగాలు సాగర జలానికి అభిన్నమైనట్లుగా అవన్నీ స్వస్వరూపంలోనే ఒకప్పుడు ఉద్యమించి మరొకప్పుడు నశిస్తాయి. దృశ్యము జగత్తు అనే రెండు శబ్దాలు వేరువేరుగా ఉన్నప్పటికీ నిత్యము ఒకే అర్థాన్ని కలిగి ఉంటాయి. అలాగే జాగ్రత్త స్వప్నము అనబడేవి రెండు శబ్దాలుగా వేరువేరుగా ఉన్నప్పటికీ ఒకే అర్థాన్ని కలిగి ఉన్నాయని గ్రహించమని చెప్పారు. అంటే ఒట్టిగా పేర్లు వేరు అంతే, అర్థం చేసుకోవడానికి భాషా ప్రయోగం కదా. కోపాన్ని రకరకాలుగా ప్రదర్శించవచ్చు కదా, ఇది అంతే, ఇంకో భాష ఒక పదం. జగత్తు స్వప్న సదృశమే. స్వప్న సమయంలో జాగ్రత్త సదృశం. ఈ రెండిటికి ఆధారం చిదాకాశమే. జీవుడు చిదాకాశ స్వరూపుడు. ఆత్మజ్ఞానానికి పూర్వము జీవుని నిజకల్పనా రూపమగు దృశ్య నిర్వచనమే సంసారము, దృశ్యము, బంధము మొదలైన శబ్దములతో చెప్పబడుతుంది. ఈ జీవునికి బంధం ఉండవచ్చుగాక, అతని నిత్యోదిత చిదాకాశ స్వరూపములకు లోటేమిటి? తరంగత్వం ఉంటే మాత్రం జలానికి వచ్చే లోటున్నదా? ఈ జీవునికి నిజ చిదాకాశ స్వరూపము దృశ్యము చేత కాని దృశ్యములకు గాని బంధింపబడేది కానే కాదు. తరంగము జలమును బంధిస్తోంది అనేది యుక్తియుక్తమైన వాక్యమా? కాదు కదా. బంధిస్తోందా? ఏదైనా ఒకటే. కాబట్టి ఎలాగైతే జీవునికి బంధం అనేది ఈ చిదాకాశ స్వరూపానికి ఎప్పుడూ లోటు లేదు. కాబట్టి జనులారా, బంధరహితము నిత్యయుక్తము అయినట్టి చిదాత్మకు బంధం ఉన్నది అని బంధమును కల్పించకండి. ఎందుకంటే చిదాత్మ నిర్మలమగు ఆకాశం వంటిది. అది నిత్య నిర్మలమై ఉండగా, నిరాకారము, నిర్లేపము, సూక్ష్మతరము అయి ఉండగా దానికి బంధమేమిటి? ఆకాశంలో అనేకం ఉండవచ్చు, అంత మాత్రానికి ఆకాశం దేనిచే బంధింపబడుతోంది? ఇక ఏ అవిద్య అనే పేరు గల దృశ్యము చిన్మయాకాశం యొక్క స్ఫురణ మాత్రమే అయి ఉన్నదో అట్టి నిరాకారముకు చిదాత్మకు బంధం ఎక్కడిది? నీ ఆలోచనలచే నీవు బంధించబడటమే. బంధమే లేని చోట మోక్షం ఎక్కడిది? కాబట్టి నువ్వు బంధింపబడుతున్నానని నువ్వు అనుకోవటమే అజ్ఞానం నీ ఆలోచనలకి. కాబట్టి ఆలోచన అనేది ఎప్పుడైతే మనం దాన్ని ప్రాముఖ్యత ఇవ్వలేదో
ఆలోచన వచ్చింది, ప్రాముఖ్యత ఇవ్వకు. అప్పుడు దాని వల్ల నీకు వికల్పం కలుగుతుందా? కలగదు. ఎలా కలుగుతుంది? నీకు ఒక ఆలోచన వచ్చింది, దానికి నువ్వేమీ ఇదవ్వలేదు, రెస్పాండ్ అవ్వలేదు. అప్పుడు ఆ స్థితి కలగాలి. కాబట్టి ఆలోచన రహిత స్థితి అంటే మీ అందరు ఆలోచన రాకుండా ఎలాగా అన్న దాంతోటే సగం కాలం వ్యర్థం చేస్తున్నారు. ఆలోచన రావచ్చు, దానికి మీరు ప్రాముఖ్యత ఇవ్వకపోతే, రెస్పాండ్ అవ్వకపోతే, ఇది అలవాటే కదా. ఒకళ్ళు పిలిస్తే పలుకుతారా చెప్పండి? పలకరు కదా. ఇష్టం లేనోడు పలుకుతారా ఎవరైనా పిలిస్తే? సరే, రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండటం అనేది అలవాటైన విద్య, రాని విద్య. అదే ఒక వయసు వచ్చిన తర్వాత వినపడదుగా, వినపడినట్టు యాక్షన్ కూడా చేయొచ్చు. వినపడలా అని చెప్పచ్చు. ఎలా అయినా చెప్పచ్చు కదా. వినపడ్డా కూడా ఇష్టం లేనప్పుడు వినపడలేదు అనొచ్చు. అదే ఇష్టమైంది అయితే ఇలా రకరకాలుగా ఉంటాయి. కాబట్టి అసలు నిజంగా బంధం ఉందా? మరి బంధం ఉన్నది అన్నప్పుడే నిన్ను బాధిస్తారు. ఆ బంధం పట్ల ఏ భావం లేదనుకో, ప్రేమ భావం ఉంటుంది. ఏ భావం లేదంటే నిరాకారంగా ఏమంటే సరే కానీ అలా కాదు. కాబట్టి బంధం పట్ల ప్రేమ భావం, మితిమీరిన ప్రేమ కాదు, మళ్ళీ మామూలుగా. అయితే ఎలా తెలుస్తుందండి? సాధన చేస్తే తెలుస్తుంది. కాబట్టి బంధము అన్న చోట బంధం ఉన్నది అని భావిస్తే మోక్షం దొరుకుతుంది. ఎలా దొరుకుతుంది ఇంకా మోక్షం? మోక్షం అంటే ఏంటండి? ఆనంద రూపం. మోక్షం అంటే వేరే ఏమన్నా ఉందా? ఎప్పుడు కారణం లేని ఆనందంగా నువ్వు ఉండగలుగుతావో అదే మోక్ష స్థితి. నీ స్వరూపం అసలు అదే. కానీ నువ్వేం చేసావు? ఈ బంధం ఉందన్నావు, ఈ కోరికలు అన్నావు, లేదా ఇంకోటన్నావు, ఇంకోటన్నావు, ఇంకోటన్నావు. అప్పుడు ప్రశాంతత ఎక్కడుంది? బంధాన్ని పట్టుకుని వెళ్ళాలని ఉన్నాడు ఉందా? చూడు, ఇప్పుడు బంధం అక్కడ వదిలేసేస్తే ఎంత ప్రశాంతంగా కూర్చున్నావు. అమ్మయ్య, ఎంత రిలాక్స్డ్ గా ఉందంటే మనసులో. అమ్మయ్య, సెలవు దొరికినప్పుడల్లా వచ్చాయి. అంటే చెప్తున్నా, మనసు ఎంత ప్రశాంతతగా అనిపిస్తుంది. అలానే అయ్యో వాడికి ఏమవుతుందన్న చింత లోపల అప్పుడప్పుడు కలుగుతూ ఉంటుంది ఇంత. కానీ ఇది డామినేట్ చేస్తుంది. ఎందుకంటే ఇది ఇందులో ఉన్న ఆనందం వేరు కాబట్టి, ఇది ఇష్టమైనది కాబట్టి ఆ ఆలోచనని ఇది డామినేట్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ సర్ది చెప్పుకుని అతను కూడా నాన్నే కదా, అతను తెలిసి అతను చూసుకుంటాడులే అన్న ఒక చిన్న సమర్థింపుతోటి దాన్ని డామినేట్ చేస్తాం. అదే ఇది ఇష్టం లేదనుకో, అప్పుడు అక్కడికి వెళ్ళవు. ఇక్కడ ఇష్టం లేకపోతే, ఇక్కడ అంటే నా ఉద్దేశం కేవలం మన ప్రవచనం అనే కాదు, అసలు ఏదైనా సరే రెండు ఉన్నాయి. ఇష్టం లేకపోతే అంతే. ఏది అప్పుడు దాని నుంచి పారిపోవాలని చూస్తారు కదా. ఇష్టమైతే అంటే ఏదైనా బంధం అంటే ఇష్టం అండి. కాబట్టి ఆ బంధాన్ని తీసుకొచ్చి బ్రహ్మంతో పెట్టుకుంటే పరమానందం కలుగుతుంది. చిదాకాశ రూపడకు జీవుని స్ఫురణయే ఊహయే ఈ జగత్తు దృశ్యము. అవిద్య అన్నది వేరే లేనట్లే కదా. మరి అవిద్యయే లేనప్పుడు ఒక జీవుని బంధము, అవిద్యయే లేనప్పుడు జీవుని బంధము బంధమే కాదు. ఇంకా అప్పుడు అసలు బంధం ఎక్కడ ఉంది? అవిద్య లేకపోతే బంధం ఉంటుందా? ఉంది అక్కడ, కానీ అది నిన్ను బంధించదు. దానివల్ల నీకు బాధ కలగదు. బాధ కలుగుతుందా? దాని స్ఫురణ కూడా అనిపించదు కదా. ఓకే, ఉంది సంతోషము, లేదు సంతోషం, ఒకే భావంతో ఉంటారు. అంటే ఆ ప్రేమ భావన అలాగే ఉంటుంది. అలా నాదేదో నశించి వాళ్ళ మీద ద్వేషం తెచ్చుకోమనే. బంధము నిన్ను బంధించదండి. మరొక జీవుని మోక్షము మోక్షము కాదు. ఎందుకంటే బ్రహ్మము కంటే వేరుగా ఏది ఉంది? అసలు కలదు లేదు అనేది కూడా సిద్ధించదు కదా. వాస్తవానికి విద్య గాని అవిద్య గాని ఉన్నాయా? జ్ఞానము అజ్ఞానం ఉన్నాయా? నేను అన్నాడు కాబట్టి ఒరే రెండు అని చెప్పారు. దొంగ నేను అన్నారు. ఎందుకంటే ఆ నేనుతో నువ్వు వ్యవహారం చేస్తున్నావు కాబట్టి ఒరే అదే దొంగ నేనురా. ఎందుకంటే నీకు బాధ కలుగుతుంది. అసలు నేనుతో నీకు బాధ కలగదు కాక కలగదు. అవన్నీ రుచి చూపించారు కదా. అసలు నేనుతో బాధ కలిగిందా?
ఇప్పుడు వచ్చిన బాధ ఏమిటంటే దొంగ నేను అసలు నేను రెండు ఉన్నాయి కదా గోడ మీద కూర్చున్నారు అమ్మా కదా. తెలుసు ఎటు దొంగ నేను ఎటు మంచి నేను కూడా తెలుసు కదా, కానీ దూకకుండా కూర్చున్నారు గోడ మీద, అమ్మా రెండు పట్టు కూర్చున్నారు కదా. దొంగ నేను వదలాలి అసలు యాక్చువల్ గా అయితే, వదిలేసేస్తే హాయిగా అసలు నేను దగ్గర పడిపోతాను, గొడవే లేదు. కానీ ఏం చేస్తున్నారు, దొంగ నేను కూడా పట్టుకున్నారు కాబట్టి అతలు స్వయం జ్యోతి స్వరూపమే ప్రతి ఒక్క దేహి వాస్తవ స్వరూపం. నిత్య జాగరూపమగు సర్వదా ఏకమేగు ఆ స్వయం జ్యోతిరాత్మ బాహ్య అభ్యంతర దృశ్యములందు సర్వదా ప్రకాశిస్తోంది. నిద్ర యొక్క అభావ దశ యందు, నిద్రాస్థితి యందు ఇంద్రియ మనస్సులను, వాటి వికారములను, విషయ భావనలను స్పందింపజేస్తోంది. ఈ మనస్సు జాగ్రత్తలో ఉన్నప్పుడు, స్వప్నంలో ఉన్నప్పుడు, అభావ దశ అనదగు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, అభావ దశ భావమే లేని స్థితి. ఆ స్వయం జ్యోతి స్వరూపము సర్వదా మేలుకునే ఉంది. అది పడుకుంటే అంటే అసలు పడుకుంటాం అంటూ ఉంటది, ఎందుకంటే ఉన్నది అదే, ఉన్నది అదే కాబట్టి అది ఎప్పుడు మెలుగుతూనే ఉంటుంది. జాగేశ్వర్లో ఎప్పుడు మెలుగుతూ ఉంటాడు ఆయన, అందుకని ఆయనకి జాగేశ్వర్ అని వచ్చింది. జాగృతమైన దేవుడు మెలుగుతూ ఉంటాడు ఎప్పుడు అక్కడ, అందుకని దాని పేరు జాగేశ్వర్. అలాగే ఇక్కడ చిదాకాశము అంటే చైతన్యము లేదా జ్ఞానము, ఇవి అన్ని. జ్ఞానం ఎప్పుడైనా పడుకుంటుందండి? ఏమంటే నిన్న విన్న జ్ఞానం ఇవాళ నాలో పడుకుందండి అంటారా? లేదమ్మా లేదమ్మా ఒకసారి వండటమో కట్టుకోవటమో ఏదో ఒకటి వచ్చిన తర్వాత నాకు రాదు అంటారా? లేదమ్మా వయసు వచ్చాక మర్చిపోయావంటే అది వేరే విషయం. రోజు పழுదో ఒకటి అయ్యో పழுదో ఒకటి మర్చిపోయానండి అంటారా? అంటే పళ్ళు తోముకోవడానికంటే ముఖ్యమైన పని వస్తే పళ్ళు తోముకోవడం మానేస్తారు కానీ, లేకపోతే పళ్ళు తోముకోవడం మర్చిపోయా అంటారా? లేదు అన్నారు కదా. కాబట్టి ఉన్నది జ్ఞానమే. అజ్జో. కాబట్టి స్వయం జ్యోతి బ్రహ్మమే జాగ్రత్త స్వప్నముల యొక్క పారమార్థిక రూపము కనుక రామచంద్ర, జాగ్రత్త స్వప్నముల భేద జ్ఞానం ఏదైతే ఉన్నదో అది కూడా ఆ రెండిటి యొక్క సాక్షి అయినట్టు చైతన్య రూపమే. కాబట్టి జాగ్రత్త స్వప్న సుషుప్తులలో ఏ భేదం ఉన్నదో అది దర్శిస్తున్న నాలుగో వాడు ఎవడు, బయట వాడెవడో కాదు కదా. ఆ మూడింటికి సాక్షి అయి పరిజ్ఞాతమై ఉంటున్న సాక్షి చైతన్యమే ఆ మూడింటి రూపంగాను, వాటిలో ఒకదానితో మరొకటి దానికి గల భేద రూపంగాను ఉంటున్నాడనేది ఉదాహరణ పూర్వకంగా సుస్పష్టము. అలాగే ద్వైత అద్వైతములు కూడా అట్టి ఏకమగు చిన్మయ ఆకాశమై ఒప్పుచున్నాయి. రామచంద్ర, అంతా కూడా శాంతము అఖండితమగు చిద్రూప పరబ్రహ్మమే, జ్ఞానులకి ఈ విధంగానే కనిపిస్తుంది అని చెప్పాడు ఆయన. సరే, జ్ఞాత జ్ఞేయము అన్ని కూడా బ్రహ్మమే. సరే, మళ్ళీ ద్రష్ట గురించి చెప్పారు. జ్ఞాత అంటే తెలుసుకున్నది, తెలియబడినది, రెండిట్లో ఈ సత్తంశము అభిన్నం ఒకటే. ద్రష్టయే తనకు తానే తనచే సందర్శించబడుతున్న దృశ్యము తనకు సాక్షాత్కారం అవుతున్నాడు. ద్రష్ట ఏ కారణం చేతనో సంతోషభరితంగా ఉంటే ఆ దృశ్యం అతనికి సంతోషకరంగా ఉంటుంది. మీరు అనుకున్నదే, పక్కవాడి ఫెయిల్ అయితే సంతోషించారనుకోండి, కొంతమంది అమ్మాయి నువ్వు పాస్ అయ్యావా అంటే వాడు పాస్ అయ్యాడా లేదంటారు. కరెంట్ పోయిందంటే పక్కింట్లో పోయిందంటే ఆ అయితే పర్వాలేదు అనుకోరు. అది కాబట్టి సంతోషం ఎందుకు వచ్చింది కదా. ఆ దృశ్యం నీకు సంతోషం ఎప్పుడు ఇచ్చింది? నీ మనసుకి ఇష్టమైనది, ద్రష్ట యొక్క దృష్టి, అంతే కదా. నీకు ఎప్పుడు ఆనందం అనిపిస్తుంది? కాబట్టి సంతోషభరితంగా ఉంటే దృశ్యం అతనికి సంతోషంగా ఉంటుంది కదా.
ద్రష్ట అన్య కారణంగా విషాదభరితంగా ఉంటే కదా, మనం తప్పే వాడు తప్పాడు అప్పుడు సంతోషం, మనం తప్పే వాడు పాస్ అయితే ఎంత విషాదభరితం. తెలివిగలవాడైన కుమారుడు పరీక్ష తప్పటం మొదలైనవి. నిస్తేజంగా దృశ్యం అన్నాడు. వాడు కుమారుడిగా ఆపాదించాడు అనుకోండి, సరే మనకి. ఇప్పుడు వాడు అన్నారు కదా, ఒక్కటి చెప్పండి కదా మీకు, వాళ్ళు పరీక్ష పాస్ ఫెయిల్ అయ్యారని చనిపోదాం అనుకుంటారు. ఒక ఇద్దరు పిల్లలు. మొదటి వాడు అన్నట్ట, వద్దురా మళ్ళీ పుడితే మళ్ళీ ఒకటో తరగతి చూసారా, విషాదంతో చచ్చిపోదాం అనుకుంటే వీడు కొంచెం ఆలోచించాడు. మళ్ళీ ఇలాంటి జోక్స్ తలుచుకున్నాడా వస్తే అంటే వాడికి కాబట్టి లోక విదితమైన విషయాలే అంటే అది నీకు సంతోషాన్ని ఇచ్చినప్పుడు ఆ దృశ్యం నీకు ఆనందంగా అనిపిస్తుంది. సంతోషం ఇవ్వకపోతే విషాదం అనుకోండి, ఆ దృశ్యం బాధ రకరకాలు. కాబట్టి విషయి కంటే విషయము వేరు అని నిరూపించడం ఎవరి సఖ్యము కాదు. రెండు వేరా, దృశ్యం వేరు, దృశ్యానికి కారణమైన ఏదైతే ఉందో అది వేరా, రెండు అదే కదా, దానివల్ల దృశ్యం ఏర్పడింది. అర్థం కదా. దృశ్యము దృశ్యానికి కారణమైన విషయము రెండు వేరా, రెండు వేరు కాదు కదా. కోరిక నువ్వు నీ కోరిక ఒకటే కదా, అంతేనా కదా. నువ్వు వేరు, నీకు కోరుకున్న ఇంకో నేను వేరుందా, ఇదే అంతే. ఈ దృశ్యం ఎందుకు ఏర్పడింది, ఆ విషయం వల్ల. ఈ జోక్ ఎందుకు ఏర్పడింది, చచ్చిపోతే మరి మొదటి నుంచి చదవాలి కాబట్టి కదా. ఇక్కడ ఏమిటి, చదువు. నువ్వు అసలు ద్రష్ట వైపుకి వెళ్ళకు, దృశ్యం గురించి ఆలోచించు. దృశ్యంకి ఒక విషయం ఉంది కదా, విషయము దృశ్యం ఒకటే కదా. నువ్వు ఒక మాట అన్నావు, ఆ మాట ప్లస్ ఆ భావము రెండు ఒకటే కదా కదా. తిట్టాను అంటే కోపంతోనే కదా అర్థం, ప్రేమగా తిట్టానని అంటారా? కోపంతోనే తిడతారు, తర్వాత ప్రేమ లేకపోతే తిట్టరా అంటారు. ఇక కొంచెం మంది చూస్తారు అంతే కదా, ప్రేమ ఉంది కాబట్టి తిట్టారంటారు. చూసారా, ప్రేమ ఉంటే తిట్టడం ఎందుకు, మంచిగా చెప్పొచ్చుగా, ప్రేమగా చెప్పాలి కదా. ఎలా అంటారు, ప్రేమ ఉంది కాబట్టి తిట్టామంటారు. అసలు ఎలా కుదురుతుంది? కోపంతో తిట్టి ప్రేమ ఉంది కాబట్టి తిట్టామంటారు, లాజిక్కే లేదు అసలు. కాబట్టి ఇప్పుడు అర్థమైంది కదా, కోపం లేకుండా తిట్టారు, తిట్టు కోపం రెండు ఒకటేగా. ఇక్కడ ద్రష్ట లేడు, ద్రష్ట తర్వాత వస్తాడు. విషయ కంటే విషయం వేరు అని నిరూపించడం ఎవరి సత్యము కాదు. కాబట్టి ద్వైతము దాని జ్ఞానము ఒక్కటే అయి ఉన్నాయి, రెండిటిలో చిదంశం అభిన్నం. ఎప్పుడైతే ఏకము సద్వస్వవు బ్రహ్మమే సమస్త ద్వైతముగా కూడా భాషించుచున్నదని నిరూపించబడుతోందో అప్పుడిక ద్వైతాద్వైతముల భేదం ఎక్కడిది, రెండు చిదాకాశ రూప బ్రహ్మమే కదా. రామచంద్ర, ఓ తదితర సర్వ సభికులారా వినండి. నైతి నైతి అంటే నేతి నేతి అంటే మళ్ళీ ఎక్కడికైనా వెళ్తారేమో అని నేతి అంటారు, విడదీసి చెప్తున్నా. నైతి నైతి అంటే మళ్ళీ నెక్స్ట్ భోజన క్లాస్ కదా, అందుకని మళ్ళీ వినరేమో అని నెక్స్ట్ భోజనమే కదా, అందుకని చెప్పాను. నైతి నైతి ఇది కాదు ఇది కాదు అని వేదవాక్యముల ద్వారా సమస్త నామరూపాత్మకమైన ద్వైతము మిథ్యయ అని గ్రహించండి. చెప్పే వాళ్ళకి ఎన్ని ఉంటాయి కదా. తాతలు తాగారని మీసాలు అన్నప్పుడు ఇప్పుడు లొట్టలు వేసుకుంటూ కూర్చున్నారు అనుకోండి, అది కష్టం. అటు తర్వాత క్రమక్రమంగా మిథ్య అయినదంతా త్యజిస్తూ రండి. అటుపై ఉత్తరోత్తర భూమికల అభ్యాసం ద్వారా సర్వ వ్యాపకము ప్రత్యేగాత్మ రూపమగు చిదాకాశం నందు సుస్థిరులు అవ్వండి. అప్రమేయ నిర్మల చైతన్యము కంటే వేరుగా నేను, నాది, నీవు, అది, ఇది, అతడు, ఇతడు మొదలైనవేవి ఉండజాలవనే గమనికలు సుస్థిరీకరించుకోండి. మహాచిన్మయమగు బ్రహ్మమునందు పరమాత్మ పదము అనే నిశ్చల శిలారూపం సముపార్జించుకోండి. మనోసంచలనమునకు కూడా కేవల సాక్షులై అభిమానాదులన్నీ త్యజించిన వారై ఉండండి. ఇహ ఆపై లోక మర్యాదను అనుసరించి స్వ విభవానుసారంగా
మీకు అభీష్టమైన ప్రదేశంలో విహరించండి, ఇష్టమైన దానిని తినండి, త్రాగండి, స్నేహితులతో హాస్యంగా అంటే సరదాగా ఉండండి. ఆపై మీ ఇష్టం ఈ దేహ మనోబుద్ధి అహంకార జగదత్వములను మీ చిత్ శరీరం యొక్క 5 వేళ్ల వల్లే ప్రదర్శించండి. 14 లోకాలు, సర్వభూత వర్తమాన భవిష్యత్ జగత్తులన్నీ నా శరీరమై ఉండగా నేను దానికి అంతటికీ వేరైన నిత్య చిత్ శరీరధారినై సర్వాధారుడనై అనునిత్య ప్రకాశశీలుడనై ఉన్నాను అని గ్రహించండి. అంటే ఇంత దాంట్లో ఇవన్నీ 6 పాయింట్స్ చెప్పినా కూడా ఏంటి అంటే ముందు బ్రహ్మముగా సుస్థిరత పొందండి అని చెప్తున్నారు. బ్రహ్మంగా ఫస్ట్ దాన్ని సాధించమని చెప్తున్నారు. దాని అంటే అహం బ్రహ్మాస్మి అని ఏదైతే అంటున్నారో, తత్వమసి అంటున్నారో, వాటిలాగా మీరు గనక స్థిరంగా ఉండగలిగితే ఆ తర్వాత హాయిగా ఉండొచ్చు అని చెప్తున్నారు. అప్పటి వరకే ఆహార్య విషయాలలో నియమనిష్టం, సాత్విక ఆహారము. మన ఆహార్యం అనేది ఎప్పుడు ఉండవలసిందే. ఆహార్యం అంటే నడవడి వస్త్రధారణ. వస్త్రధారణ అనేది జుగుప్సాకరంగా ఉండరాదు. అది మనం చూసే గౌరవంగా ఉండే అవతల వారికి మన వస్త్రధారణ ఎబ్బెట్టుగా ఉండకూడదు, మనకే ఎబ్బెట్టుగా కూడా ఉండకూడదు కదా, కన్వీనియంట్ గా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమైనవే. ముఖ్యమైనది మొదట ఆహారం చెప్పారు, తర్వాత ఆహార్యం చెప్పారు. కాబట్టి ఈ విధంగా మనని మనం సంస్కరించుకుంటూ అంటే బ్రహ్మముగా స్థిరత్వం పొందితే ఆ తర్వాత ఆహార నియమాలు పాటించవలసిన అగత్యం ఏమీ ఉండదు. అప్పుడు అంటే నీకు వికారం కలగదు కాబట్టి సహజమైన నీకు ఆ చిదాకాశ రూపుడుగా ఉంటావు కాబట్టి. ఎలాగైతే ఇప్పుడు ఆకాశంలో మన బాంబులు పెరిగితే అన్ని రకరకాలు జరుగుతూనే ఉంటాయి. ఆకాశం ఏమన్నా ఛిద్రం అయిపోయిందా, లేకపోతే ఆకాశానికి కోపం వచ్చిందా అన్న వికారం కలుగుతుందా? ఏదీ కలగదు. కాబట్టి ఆ విధంగా నువ్వు వికార రహితుడు అవుతావు సహజ సిద్ధంగా. అప్పుడు ఎలాంటి నియమాలు లేదు, ఆ యొక్క జ్ఞానం ఏర్పడుతుంది. అప్పుడు పరమానందంగా ఉండగలుగుతావు సర్వకాల సర్వ అవస్థల యందు. అంటే అర్థము ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా సరే, ఎలాంటి సిచ్యుయేషన్ వచ్చినా కూడా ఆనందంగానే ఉంటావు తప్ప నీలో ఎటువంటి విభేదాలు కానీ వికారాలు కానీ కలగవు. శుభం భూయాత్.